గర్జన 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 స్వర గర్జన 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 సువార్త గర్జన 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 స్వర గర్జన 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 సువార్త గర్జన యేసయ్య గర్జన మెస్సీయ గర్జన యేసయ్య గర్జన మెస్సీయ గర్జన భూమి ఆకాశం అంతం వరకు వినబడుతున్నాయి గర్జన భూమి ఆకాశం అంతం వరకు వినబడుతున్న యోధా స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన. ఒకనొక రోజున ఒక అధికారి యాయూరును ఒక అధికారి వచ్చాడు. ప్రభా, నా కుమార్తె సావు సిద్ధముగా ఉన్నది, దయచేసి నా కుమార్తెను బ్రతికించు ప్రభా అంటే యేసు ప్రభుల వారు ఆయన ప్రార్థన ఆలకించి ఆయనతో కూడా వెళ్ళి చనిపోయిన ఆయన కుమార్తెను బ్రతికించాడు. ఒక కానాను స్త్రీ యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి, అయ్యా నా కుమార్తె దైవం బట్టి బాధపడుచున్నది, దయచేసి నా కుమార్తెను బాగు చేయండి అనగా యేసు ప్రభుల వారు మాట చెప్పి వాళ్ళ కుమార్తెను బాగు చేసినట్టుగా లేఖనములు ఉన్నాయి. ఎంతో మందికి ఎన్నో రోగాలు బాధలు వ్యాధులతో ఉన్న వారికి, సమస్యలు ఇరుకులు ఇబ్బందులు ఉన్న వారికి యేసు ప్రభుల వారు బాగు చేసిన సందర్భములు ఉన్నాయి. అదే యేసు ప్రభుల వారిలో ఉన్న గొప్పతనం. అందుకని మనం అందరం కూడా యేసు ప్రభుల వారి దగ్గరకు వస్తాం, మనం అడిగితే ఆయన ఇస్తాడని ఆశిస్తాం. ఆశించి ప్రభువైన క్రీస్తు వారి దగ్గర నిత్య జీవానికి వారసులు కావాలని మనం అందరం కూడా కోరుకుంటున్నాం. పరిశుద్ధమైన గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను మంచి ప్రార్థనా శక్తి ఉన్న వ్యక్తి, ప్రభువైన క్రీస్తు వారికి మహిమకరముగా దేవాది దేవునికి ఘనతకరముగా జీవించాలని ఆశ కలిగిన వ్యక్తి. ఇది మంచి కీర్తనాకారుడు కూడా. ఇతని పేరు దావీదు. దావీదు యెషయా కుమారుల్లో ఒక్కడు. గొర్రెలు కాసుకునే గొర్రెల కాపరి రాజయ్యాడు. ప్రభువైన క్రీస్తు వారికి మహిమ తెచ్చే అనేకమైన కీర్తనలను బైబిల్ గ్రంథంలో వ్రాసి పెట్టాడు. ఆయన వ్రాసిన అతి పెద్ద కీర్తన 119వ కీర్తన. ఆయన కూడా యేసు ప్రభుల వారి దగ్గరకు ఒక విన్నపం తెస్తూ ఉన్నాడు. శుద్ధ పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి దావీదు వ్రాసిన కీర్తనలు 119వ కీర్తన 25వ వచనం. నా ప్రాణము మట్టిని అత్తుకొనుచు ఉన్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. యాయూరు కుమార్తె కొరకు అర్థించినట్టుగా, కుమార్తె కొరకు కానాను స్త్రీ బ్రతిమాలుకుంటున్నట్టుగా దావీదు కూడా దేవునితో కూడా ఒక మాట, ఒక విన్నపం, ఒక ప్రార్థన, ఒక విజ్ఞాపన తెస్తూ ఓ చక్కటి విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. నా ప్రాణము మట్టిని హత్తుకొనొచ్చున్నది, అది మట్టిని ఆనుకుంటూ ఉన్నది. అంటే ప్రాణము పోయే స్థితిలో, ప్రాణము తీరే స్థితిలో, ప్రాణానికి పులి స్టాప్ పెట్టే పరిస్థితిలో నా శరీరము కొనసాగుతోంది, దయచేసి నన్ను బ్రతికించుము ప్రభువా అంటూ విన్నపము చేశాడు యేసు ప్రభుల వారి యొక్క పేరిట. ఈ ఒక్కసారేనంటే దాదాపుగా పరిశుద్ధమైన గ్రంథంలో దావీదు గారు 10 సార్లు ఈ మాట అడిగారు. దాంట్లో 9 సార్లు ఈ 119వ కీర్తనలోనే ఆ మాట ఉంటుంది. చదువు బైబిల్ గ్రంథంలో నుంచి మొదటిగా 44వ కీర్తన 25వ వచనాన్ని చదువుదాం. నా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, నా శరీరము నేలను పట్టి ఉన్నది, మాకు సహాయమును లెమ్ము, నీ కృపను బట్టి నన్ను విమోచింపుము. చక్కటి ప్రార్థన. కొరహు కుమారులు రాసిన కీర్తనలో కూడా ఈ మాట రాయబడి ఉంటుంది. దావీదు మాత్రమే 9 సార్లు తన ప్రాణమును గురించి చెప్పాడు. కొరహు ఒక్కసారి మాత్రమే లేఖనం చెప్తున్నాడు. మరొకసారి చెప్తున్నాడు, మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేల పట్టి ఉన్నది, మా సహాయముకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మలను విమోచించుము. యాయూరు పలికిన మాట, అధికారి పలికిన మాట, కానాను స్త్రీ పలికిన మాట, కొరహు కుమారులు పలికిన మాట, దావీదు పలికిన మాట, వీరందరూ చేస్తున్న ఒకే ఒక ప్రార్థన, మా ప్రాణం పోతా ఉంది ప్రభా, మేము కృంగిపోతూ ఉన్నాం, మేము బాధపడుచున్నాం, మేము వ్యసన పడుతున్నాం, మాకు ఆవేదన ఎక్కువ, మా కన్నీరు కారుతున్నాయి, మా బాధ అధికమైనది, మా దుఃఖము అధికమవుతున్నది, సమస్య నుంచి విడిపించుము అంటూ దావీదు చెప్పినది, యాయూరు చెప్పినది, కానాను స్త్రీ చెప్పినది, ఆఖరికి అధికారి చెప్పినది, కొరహు కుమారులు చెప్పినది, అందరిది కూడా ఒకే ప్రార్థన. తెచ్చిన మీది కూడా ఒకే ప్రార్థన. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విన్నపం తెస్తుంటారు. నేను 100 మందికి ఒకరోజు ప్రార్థన చేస్తుంటాను. ప్రార్థన చేసిన ప్రతి స్త్రీ కూడా, ప్రతి పురుషుడు కూడా ఏదో ఒక సమస్య చెప్తూ ఉంటారు. ఇద్దరి మందున ఉదయాన్న కడప నుంచి ఒక ఆమె ఫోన్ చేసి సార్ నాకు ఆపరేషన్ జరిగింది, కంటి ఆపరేషను, కానీ నా కంటి చూపు రావటం లేదు, కంటి చూపు రాని నా స్థితి మరి నెల రోజుల వరకు డాక్టర్లు చెప్పలేమంటున్నారు, ఇదిగో మీ ఫోన్ నెంబరు పలానా సహోదరి నాకు ఇచ్చింది, దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి కంటి చూపు వచ్చేటట్టుగా. అంటే కారణం ఏంటంటే ఈమె ప్రాణం మట్టికి
అతుకుపోతూ ఉన్నది. ప్రాణం పోయే పరిస్థితికి ఈమె జీవితం వచ్చింది. ఓ సహోదరి ఫోన్ చేస్తుంది, సార్ మా తండ్రికి ఎక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి, ఆయన ఎక్కిళ్ళు ఆగట్టలేదు. నీళ్ళు ఇచ్చాం, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం, ఇంజక్షన్ వేయించాం, గ్లూకోజ్ ఎక్కించాం, ఎక్కిళ్ళు ఆపటం లేదు. దయచేసి మా తండ్రి కొరకు ప్రార్థన చేయండి అంటూ ఒక కుమార్తె తండ్రి కొరకు ప్రార్థన చేయించింది. ఒక భర్త ఫోన్ చేస్తున్నాడు, భార్యకు 9 నెలలు వస్తుంది, కానీ బ్లడ్ తక్కువని డాక్టర్లు చెప్తున్నారు, ఆపరేషన్ చేస్తే 50,000 రూపాయలు అవుతుందంట. 50,000 రూపాయలు అయినా పర్వాలేదు, ప్రాణాపాయం అంటున్నారు. పాస్టర్ గారు మా భార్య కొరకు ప్రార్థన చేయండి, దేవుని మహిమ కలుగాక. ఎవరు విన్నపం చేసినా, ఎవరు విజ్ఞాపన తెచ్చినా, ఎవరు ఫోన్ చేసినా, ఎవరు యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చినా వారు చెప్పే ఒకే ఒక్క మాట, మమ్మల్ని బ్రతికించు ప్రభా, మా ప్రాణం మట్టికి అతుకుపోతుంది, మా సమస్యలు అధికమై మేము శిథిలమయ్యే పరిస్థితిలో ఉన్నాం, మేము పతనమయ్యే పరిస్థితిలో ఉన్నాం, మా జీవితం ఇలాగా కొనసాగిపోతూ ఉంది, ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా మాకు విడుదలవుతుందా అని ఎదురు చూసేవారే కొలల జనాంగం ఉన్నారు. ఉదయాన సహోదరుడు వచ్చాడు, పక్షవాతం కలిగిన వాడు, 28 ఏళ్ళ వయసు, పక్షవాతం వచ్చింది. పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి, ఈ కాలు చక్కగా వచ్చేయాలి, చేయి చక్కగా వచ్చేయాలి, నేను బాగా నడవాలి, వచ్చే సంవత్సరానికంతా నేను ప్రభువుకు మహిమకరంగా జీవించాలి అంటూ ఒక్కరి సమస్య ఒక్కొక్క విధముగా, ఒక్కొక్కరి ప్రార్థన ఒక్కొక్క విధముగా, ఒక్కొక్కరి వేదన ఒక్కొక్క విధముగా, ఒక్కొక్కరి బాధ ఒక్కొక్క రకముగా, ఒకరు చెప్పుకునేటివి, కొన్ని చెప్పుకోలేనివి, కొన్ని అసహించేటివి, కొన్ని సహించలేనివి, కొన్ని భరించేటివి, కొన్ని భరించలేనివి, ఒకరికి సహించనివి ఇంకోటి సహించలేని పరిస్థితిలో ఉన్న సమస్యలతో మనుషులందరూ కూడా సతమతం అయిపోతూ ఉన్నారు. ప్రేమితులైనా మీరు కూడా అలాంటి వారిని చెప్పగలం, ఎందుకంటే ప్రభువు దగ్గర సమస్యకు పరిష్కార మార్గం ఉందని ప్రతి ఒక్కరు కూడా ప్రభువైన క్రీస్తు వారి దగ్గరకు వచ్చేవారే. ఈదిన ముందు కానీ ఆదిన ముందు కానీ ఎప్పటికైనా కూడా, అది క్రీస్తు పుట్టినప్పుడు కానీ క్రీస్తు పుట్టక మునుపు కానీ ప్రస్తుతం కృపాకాలంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా సమస్య తీరాలి, సమస్య తీరాలి, సమస్య తీరాలనే ఆలోచనే అందరికీ ఉంది. అందుకని బైబిల్ ఒక మాట చెప్తుంది, ప్రభువైన క్రీస్తు వారికి దాసుడైన దావీదు కూడా ప్రభా నా ప్రాణం మట్టిని అతుక్కుంటూ ఉన్నది, దయచేసి నీవు నన్ను బ్రతికించుము. ఒక్కసారి కాదు, దాదాపుగా 9 సార్లు ఒకే కీర్తనలో ఆ మాట పలుకుతున్నాడు. మొదటి 25వ వచనం, రెండవసారి 37వ వచనం చదుదాం. వ్యర్థమైన వాటిని చూడకుండా త్రిప్పివేయము, నీ మార్గములో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికించుము. చావుపోతూ ఉన్నాడు, బ్రతికించుము. ప్రాణం పోతూ ఉంది, బ్రతికించుము. నేను సమస్యలో కూరుకుపోతున్నాను, బ్రతికించుము. కొట్టుమిట్టాడే పరిస్థితిలో ఉన్నాను, బ్రతికించుము. మరి మునిగిపోతున్నాను, దయచేసి బ్రతికించుము. కొట్టుకుపోతున్నాను, బ్రతికించుము. నేను తపన పడలేకపోతున్నాను, దయచేసి నన్ను బ్రతికించుము అంటూ అనేక మార్లు తను చేసిన విన్నపముల్లో మనం గమనించవచ్చు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములు నడుచుటకు నన్ను బ్రతికించు. బ్రతికింపబడాలి, బ్రతకాలి అన్న కోరిక ఇదిన ముందు కొలల మందికి మనం చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరికి కూడా. నిన్న ముందు ఒక చిన్న అబ్బాయి 7 గంటల ప్రాంతంలో అంగడికి పోయాడు. అంగడికి పోయిన అబ్బాయికి పాము కాటేసింది. చిన్న అబ్బాయి, దాదాపు ఒక 7 సంవత్సరాల వయసు ఉంటుంది. అంగడికి వెళ్తే ఊర్లోనే నడుబొడ్డున అందరూ బావుగా సంచారం చేసే ప్రదేశంలో పాము కాటేసింది. పాము కాటేస్తే ఏం చేయాలి, ఇంకా చనిపోతాడేమని భయం. తండ్రి ఏమంటాడు, ప్రభువా నన్ను బ్రతికించు. అబ్బాయికి భయం, చనిపోతానేమని, ప్రభువాన్ని బ్రతికించు. తల్లికి భయం, కుమారుడు పోతాడేమని, ప్రభువాన్ని బ్రతికించు. అవ్వకు భయం, మనోడు చనిపోతాడేమని, ప్రభువా బ్రతికించు. మరి యజమానుడికి భయం, దాసుడు చనిపోతాడు, కుమారుడు చనిపోతాడు, తల్లికి భయం. ఈ రకంగా ప్రపంచమంతా కూడా బ్రతికింపబడాలి, 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 బ్రతకాలి అన్న ఆశ ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఏదో ఓ రకముగా చనిపోతాము అన్న భయం చేతనే బ్రతుకుచూ ఉన్నాడు. చనిపోయే పరిస్థితి ఏదో ఒక రోజు వస్తుందేమని దిగులు పడుచునే ఉన్నాడు. అదే దావీదు అంటున్నాడు, ప్రభువా నీ మార్గంలో నడుచుటకు నీవు నన్ను బ్రతికించుము. ఆ ఒక్క మాటతో ఆయన ముగించలేదు. ఆయన ఇంకా చాలా సార్లు ఆ యొక్క మాటను పలుకుతున్నట్టుగా లేఖనములు సెలవిస్తున్నాయి. 40వ వచనం చదువుదాం. నీ ఉపదేశము నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికించు. ప్రతి మాట వెనక ఒక పదం దాగి ఉంటుంది, అంటే బ్రతికించు ప్రభువా. సావసిద్ధమై ఉంటున్న దావీదు యొక్క జీవితంలో యేసుక్రీస్తు వారిని కోరుకుంటున్నా చేసిన ప్రార్థన, రాసిన కీర్తన ఏంటంటే బ్రతికించుము. నేను బ్రతకాలి, నేను బ్రతకాలి, నేను బ్రతకాలి. జబ్బొస్తే చస్తామేమో భయం, పాము కాటేసినా చస్తామేమో అని భయం, ప్రాణం మట్టినెత్తుకున్నది. దావీదు అన్నాడు, నన్ను బ్రతికించు ప్రభా. అది 40వ కీర్తనలో ఉన్నది, 40వ వచనంలో ఉన్నది. ఇంకా కింద వచనాలు కూడా 88వ వచనం, నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను బ్రతికింపుము. ప్రతి మాట వెనక ఒక మాట దాగి ఉంటుంది, నన్ను బ్రతికించుము. 107వ వచనం, 9 సార్లు ఒకే కీర్తనలో ఆయన మాట్లాడాడు, యెహోవా నేను మిక్కిలి శ్రమ పడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికించుము. మిక్కిలి శ్రమ, ప్రాణాలు కోల్పోయేంత శ్రమ,
శరీరము కృషించిపోయేంత శ్రమ, ఊపిరి ఊడిపోయేంత శ్రమ, సహించలేనంత శ్రమ, తట్టుకోలేనంత శ్రమ, ఈ శ్రమ ఎవరికి వద్దు అని చెప్పుకునేంత శ్రమ, ఈ శ్రమ మరొకసారి రాకూడదు అనుకుని ఊహించుకునేంత శ్రమ. నేను శ్రమ పడుచున్నాను ప్రభా, నీ మాట చొప్పున నన్ను బ్రతికించుము అంటూ దావీదు 107వ వచనంలో చెప్పడం జరిగింది. 149వ వచనం కూడా, నీ కృపను బట్టి నా మొర ఆలకించుము యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికించుము. ప్రతి మాట వెనకాల కూడా ఒకే పదము దాగుంది. 154వ వచనం, నా పక్షమును వేంచిమాడి నన్ను విమోచింపుము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించుము. ప్రతి మాట వెనక కూడా నన్ను బ్రతికించుము. 159వ వచనం, యెహోవా సిద్ధగించుము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు, నీ కృప చొప్పున నన్ను బ్రతికించుము. 10 సార్లు చదివాం కీర్తన గ్రంథంలో. కొరహు కుమారులు చెప్పిన మాట, నన్ను బ్రతికించు ప్రభా. దావీదు చెప్పిన 9 సార్లు ఒకే కీర్తనలో 119వ కీర్తనలో నన్ను బ్రతికించు ప్రభా. దాసుడు గురించి యజమానుడు చెప్పిన మాట, నా దాసును బ్రతికించు ప్రభా. కుమార్తెను చూసి మరి తల్లి చెప్పిన మాట, నా కుమార్తెను బ్రతికించు ప్రభా. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా, ఒక్కొక్కరు ఒక్కొక్క చోట, ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో, ఒక్కొక్కరు ఒక్కొక్క ఇబ్బందులతో, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన చేత, ఒక్కరికి సంబంధం లేనట్టుగా ప్రతి ఒక్కరికి ఆశ ఒకటే, బ్రతికింపబడాలి అని. హల్లెలూయా, దేవుని మహిమ కలుగాక. మరి మన దిన ముందు ఒక సహోదరు నాకు ఫోన్ చేస్తుంది. మంగళం నుంచి వస్తూ ఉన్నాం, నాకు ఒక సమస్య ఉంది, నేను ఆత్మహత్య చేసుకుంటే నరకాన్ని వెళ్తుంది అని చెప్తున్నారు సేవకులు. కానీ బైబిల్ ఎక్కడుంది నరకానికి వెళ్తామని? అంటే ఆమె ఏ స్థితిలో ఉందంటే చనిపోవడానికి సిద్ధపడుతోంది. చనిపోతూ నరకం వస్తుందని భయం ఉంది, కానీ చనిపోవాలని ఆశ ఉంది. ఎందుకంటే సమస్యలు ఆమెను అలాగ చుట్టుముట్టి, సమస్య ఆమె సతమతం చేస్తున్నప్పుడు ఆమె ప్రాణం పోతే బాగుండు, ప్రాణం తీసుకుంటే బాగుండు, ప్రాణం పోతే మరి బాగుంటుంది, సమస్య లేకుండా ఉంటుంది అనే యోచన కావచ్చింది. ఆమె నాతో ఫోన్ చేసినప్పుడు ఒక మాట చెప్పాను, మీరు చనిపోదురు కానీ ఒకసారి చర్చి దగ్గరకు వచ్చి ఆ తర్వాత చనిపోదురా. ఆత్మహత్య నువ్వు చేసుకోవడానికి కారణాల తర్వాత వెతుకుదాం, కానీ నువ్వు నరకానికి వెళ్తావు, నేను వాక్యం చూపిస్తాను, చర్చి దగ్గరకు రండి అని. దేని మహిమ కలిగాక ఆలోచన చేసింది. ఒక చిన్న ప్రార్థన చేశాం. రాత్రి 11 గంటలకు మళ్ళీ ఫోన్ చేసింది. ఫోన్ చేసి నాతో మాట్లాడింది, పాస్టర్ గారు నేను అప్పుడు ఆవేశంతో అనుకున్నాను, కానీ చావకూడదు అనుకుని డిసైడ్ అయిపోయినానండి. హల్లెలూయా, సమస్య తీరిపోయింది. నేను 7 గంటలకు ప్రార్థన చేశాను, 9:30కి ఆమె సమస్య తీరిపోయింది. 11 గంటలకు వాళ్ళ భర్త వచ్చిన వెంటనే ఆయన ఫోన్లో నుంచి నాకు ఫోన్ చేస్తుంది, ఇప్పుడు నేను చనిపోదలుచుకోలేదు, నా సమస్య తీరిపోయింది, నన్ను బ్రతికించుము ప్రభా అని కోరుకునేవారు కొందరైతే, చావ సిద్ధమైన స్థితిలో నేను ఉన్నాను తండ్రి, నన్ను బ్రతికించు ప్రభా అని కొందరైతే, చచ్చిపోతే బాగుండు అని కోరుకునేవారు మరికొందరైతే. ఏదైనా ముందు కొలల మంది ప్రజలు సతమతమైపోతే సమస్యల చేత, ఇరుకులు ఇబ్బందుల చేత, ఆందోళనకరమైన ఆవేశం చేత మనుషులు బ్రతకడానికి కొందరు ఆశిస్తున్నారు, బ్రతకలేమో అని కొందరు భయపడుచున్నారు, సస్తే బాగుండని మందరు కొందరు ఆశిస్తూ ఉన్నారు. ఏమైతేనే కూడిన నా ప్రేమితులకు, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏదైనా మంది మీరు కూడా ఏదో ఒకటి తీసుకొచ్చారు. దావీదు మట్టిని అతుకుపోయి ఉంటున్న తన ప్రాణము దేవుని యొక్క వాక్యము చేత దేవుడు తనను బ్రతికించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ప్రభువా నేను మొరపెట్టుగా నీ వాక్కును పంపి నీవు నన్ను బ్రతికించితివి. నీ వాక్కును పంపి నాలో ఆశ సిగురింపజేసితివి. నీ వాక్కును పంపి నా జీవితాన్ని నీవు బాగు చేసితివి. నెమ్మది లేనప్పుడు నీ వాక్యమే నాకు నెమ్మదిని కలగజేశాను. తెలివి లేనప్పుడు నీ వాక్యమే నాకు తెలివి కలిగించను. సమస్యలు ఉన్నప్పుడు నీ వాక్కు చేత నాకు సమస్యలు తీర్చబడను. నీ కృప చేత నీవు నన్ను బ్రతికించము ప్రభువా. దేవుని మహిమ కలుగాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మీరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య తెచ్చారు. అది సావసిద్ధమైన సమస్య కావచ్చు, తీర్చుకోలేని సమస్య కావచ్చు, తీరిన సమస్య కావచ్చు, మరి దీని సమస్య వలన మనం తట్టుకోలేమని తీసుకుని వచ్చిన సమస్య కావచ్చు, ఈ సమస్య తీరదు అన్న ఆలోచన చేత తెచ్చిన సమస్య కావచ్చు. సమస్య ఏదైనా పర్వాలేదు, తెచ్చిన మీకు దేవుడు అవకాశం ఇచ్చి మిమ్మల్ని ఆ సమస్య నుంచి విడిపిస్తే, తెచ్చిన రోగము దగ్గర నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించి ఆ రోగము నుంచి మిమ్మల్ని తప్పిస్తే, తెచ్చిన యొక్క బాధ నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించి మీకు నెమ్మది కలిగిస్తే ఏం చేస్తారు? చాలా మంది తీసుకొస్తారు, సింపుల్ గా సమస్య తీర్చుకుంటారు, చక్కగా వెళ్ళిపోతుంటారు. పరిశుద్ధమైన గ్రంథంలో 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. 10 మంది కుష్ఠరోగులు కూడా యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చారు. యాయీరు అడిగినట్టుగా అడిగారు, అధికారి అడిగినట్టుగా అడిగారు, కానాను స్త్రీ అడిగినట్టుగా అడిగారు, కొరహు కుమారులు అడిగినట్టుగా అడిగారు, దావీదు అడిగినట్టుగా అడిగారు, ప్రభా మమ్మల్ని కనికరించు, ప్రభా మమ్మల్ని కనికరించు, ప్రభా మమ్మల్ని కనికరించు అంటూ.
యేసుప్రభుల వారి కేకలు విన్నాడు, ఆగాడు. కుష్ఠరోగులకు అందరికీ కూడా స్వస్థ కలిగించి ఒక మార్గాన్ని చూపాడు. ఆ మార్గం గుండా వారు వెళ్తూ ఉంటే అందరు కుష్ఠరోగులకి 10 మంది కుష్ఠ వ్యాధులకి సంపూర్ణంగా వారి దేహం శుద్ధి అయిపోయి వారి దేహం అంతా బాగుపడిపోయింది. వారు చనిపోయే పరిస్థితిలో ఉన్నవారు. ఆ రోగమును భరించలేక ఆత్మహత్య చేసుకుని ఆశ్చర్యపడాల్సిన పని. వారు బ్రతికున్నా కూడా చచ్చిన వారితో సమానమే. సమాజంలో వారు జీవించలేదు. ఆ రోగముతో వారు అసహనానికి గురైపోయి తప్పనిసరిగా ఏదో ఒక రోజున మరణానికి వారు గురి కావాల్సిందే. సమాజంలో ఉండలేరు, ఇంటిలోనికి వెళ్ళలేరు, కుటుంబంతో గడపలేరు, పిల్లలతో సంతోషించలేరు. మరి ఏ పని చేయలేని స్థితిలో ఉంటున్న కుష్ఠరోగులను దేవుడు కనికరించి వారిలో ఉంటున్న ఆ వ్యాధిని, వారికి ఉంటున్న ఆ బాధను, వారు భరిస్తున్న యొక్క భారమును, వారు సహిస్తున్న సహనాన్ని స్పష్టంగా చూసి యేసుప్రభుల వారి కనికరబడి 10 మంది కుష్ఠరోగులకు సంపూర్ణమైన విడుదలిచ్చేదానికి అవకాశం కలిగించాడు. వారు వెళ్తూ ఉన్నారు. వారి దేహములన్నీ కూడా శుద్ధి ఆయను అంట. దేవుడే బ్రతికిస్తే ఏం చేస్తాం? ఒకవేళ దేవుడిని సమస్య తీరిస్తే ఏం చేస్తావు అంటే, ఒకవేళ ఇక్కడ ఎవరైనా మంచి వ్యాపారస్తులు అనుకుందాం, నిలబడుకొని నడుము నొప్పి వచ్చింది. యేసుప్రభుల వారి దగ్గరకు వచ్చారు. వచ్చి నడుము నొప్పిని బాగు చేసుకున్నారు. రేపేం చేస్తారు చెప్పండి? రేపేం చేస్తారు చెప్తాం? రేపేం చేస్తారు? వ్యాపారస్తులు ఏం చేస్తారు? రేపు ఈరోజు నడుము నొప్పి పోయింది, రేపేం చేస్తారు వ్యాపారస్తులు? చెప్పదాం, ఏం చేస్తారు? వ్యాపారానికి పోతారు. ప్రైజ్ హల్లెలూయా. అందుకే కదా పాస్టర్ గారు నడుము నొప్పి తగ్గిపోమని చెప్పింది. అసలు నడుము నొప్పి పోయిండే సంగతి కూడా చెప్ప బాగైందనే సంగతి కూడా ఎవరికి తెలియదు. కూడిన ప్రియ సహోదరులరా, ఇదని ముందు చాలా మందిని మన వీరితో గమనిస్తుంటాను నేను. కృతజ్ఞత లేని జీవితాలు జీవించేవారు కోళలు అన్నారు. మన దిన ముందున ఒక సహోదరుడు ఒక బైక్ పోయిందని వచ్చాడు ఇక్కడికి. ఒక కుటుంబీకుల్లో బైక్ పోయింది వాళ్ళది. బైక్ పోతే ప్రార్థన చేశాం. అన్ని రోజులు వాళ్ళు ప్రయత్నించారు, కానీ ప్రార్థన చేసిన 2-3 రోజుల లోపల వాళ్ళు బైక్ దొరికింది. ప్రైజ్ హల్లెలూయా. ఒక ఆమె ఇంట్లో పావురం పోయింది. ఏం పోయింది? పావురం. ఆమె 4 రోజులకి వెతికింది, పావురం దొరకలేదు. మోకరించుకొని ప్రార్థన చేసుకుంది, పావురం దొరికితే ప్రభా అని. పావురం దొరికింది. పావురం తిరిగి మళ్ళీ వచ్చేసింది. వీధుల్లో దొంగెత్తుకొని పోయినా, గాలికి ఆకాశంలో పావురం ఎగిరిపోయినా, శరీరంలో అనారోగ్యము పోయినా, హృదయంలో నెమ్మది పోయినా, ఏది పోయినా తెచ్చుకోవచ్చు. ప్రాణం పోయినా కూడా బైబిల్ చెప్తుంది, నా ప్రాణము బట్టినెత్తుకుని పోయింది ప్రభా, నువ్వు నన్ను బ్రతికించుమనగా. చనిపోయిన యాయీరు కుమార్తెను బ్రతికించినట్టుగా దావీదును బ్రతికించాడు. చనిపోయిన లాజరును బ్రతికించినట్టుగా దావీదును బ్రతికించాడు. విధవరాల యొక్క కుమారుని బ్రతికించినట్టుగా దావీదును బ్రతికించాడు. దేవాది దేవుడు పోయిన వాటినన్నీ కూడా తెచ్చి ఇవ్వగలడు. తెచ్చిస్తే మనం ఏం చేస్తాం? బ్రతికితే ఏం చేస్తాం? హల్లెలూయా. దేవుడు బ్రతికిస్తే ఏం చేస్తాం? సమస్య తీరిస్తే ఏం చేస్తాం? బాధ నుంచి విడిపిస్తే ఏం చేస్తాం? భారం నుంచి తప్పిస్తే ఏం చేస్తాం? శ్రమల నుంచి విడిపిస్తే ఏం చేస్తాం? సమస్య నుంచి తొలగిస్తే ఏం చేస్తాం? అసలు ఎందుకు బ్రతికించమని అడుగుతున్నాం అంటే, దావీదు చాలా చక్కగా ఒక మాట చెప్తున్నాడు. ఆ కుష్ఠ రోగుల గురించి చెప్పి ఆ తర్వాత దావీదు దగ్గరికి మనం వెళ్దాం. బైబిల్ నుంచి లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుంచి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరియా గలిలయల మధ్యలో వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడా? అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగుపడలేదా అని చెప్పి, నువ్వు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. అడిగినది 10 మంది కుష్ఠరోగులు. ప్రభా, మేము సావసిద్ధంగా ఉన్నాం, మేము బ్రతకలేకపోతున్నాం, ఈ రోగాన్ని మేము భరించలేకపోతున్నాం, ఈ శాపాన్ని మేము సహించలేకపోతున్నాం, ఈ శ్రమను మేము భరించలేకపోతున్నాం, ఈ బాధ నుంచి మమ్మల్ని విడిపించు ప్రభా అంటూ కేకలు పెట్టి యేసు ప్రభువులు వారు వెళ్తుంటే నిలిపి వారి రోగాన్ని చెప్పి వారి బాధను విన్నవించుకొని భారమును తీసివేసుకున్నారు. బైబిల్ చెప్తుంది, వారు వెళుతూ ఉండగా 10 మంది శుద్ధులయ్యేరి. ఒకరే కాదు, 10 మందికి బాగైంది. 10 మంది భారం తొలగిపోయింది. 10 మంది సమస్య తీసివేయబడింది. 10 మంది సమస్యలు తొలగిపోబడ్డాయి. 10 మంది బ్రతికేవారుగా తయారు చేయబడ్డారు. కానీ ఒక్కడు మాత్రం అది జరిగిన వెంటనే దేవుని
మహిమపరచును. తిరిగి యేసుప్రభుల వారి దగ్గరకు వచ్చి యేసుప్రభుల వారు చెప్తున్నారు, ప్రభా నా వ్యాధి బాగైపోయింది, మట్టిని ఎత్తుకొని పోయిన నా ప్రాణము తిరిగి బ్రతికింపబడినది, నా శరీరం మృతుతుల్యమైన శరీరం ఇది బాగు చేయబడినది, నా రోగము మరణకరమైన రోగం ఇది నన్ను విడిచి వెళ్ళిపోయినది, నాది అశుద్ధమైన శరీరం ఇది శుద్ధి చేయబడినది, పవిత్రముగా మార్చబడినది, నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ప్రభా, నీవు బాగు చేసినందుకు నీకు వందనాలు అంటూ తిరిగి యేసుప్రభుల వారి దగ్గరకు వచ్చి వందనాలను తెలియజేశాడు. యేసుప్రభుల వారు అంటున్నారు, నైనా 9 మందికి బాగు కాలేదా? ప్రైజ్ హల్లెలూయా. ఏం కాలేదా? ఆ 9 మందికి బాగు కాలేదా? బాగైంది. అయినా ఎక్కడ వారు లేరు. దేవుని మహిమ కలుగును గాక. కొన్ని నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అద్భుత నిలయంలో జరిగిన అద్భుతాలు యేసుప్రభుల వారు చేసిన సూచక్రియలు కనుక జ్ఞాపకం చేసుకుంటే వందలు కాదు, వేలు కాదు, లక్షలు ఉన్నాయి. కానీ కనిపించేవారు కొందరు, కనిపించని వారు కొందరు, బాగు చేసుకుని వెళ్ళిపోయిన వారు కొందరు, బాగుపడాలని ఆశించి వచ్చిన వారు కొందరు, మరి సాక్షిగా నిలబడిన వారు కొందరైతే సాక్షిగా నిలబడిన వారు ఎందరో, వారిని లెక్కించడానికి అవకాశం లేనంత మంది ఇక అద్భుత నిలయంలో యేసుక్రీస్తు వారి ద్వారా బాగుపడిన వారు ఉన్నారు. ప్రిమితులరా, కొన్ని ప్రియ సహోదరి సహోదరులరా, ఒక్కడు మాత్రమే వచ్చెను, 90 వెళ్ళిపోయారు. వాళ్ళు కనబడటం లేదు. బాగైన సంగతి వారు గుర్తుకు రావటం లేదు. మళ్ళీ ఇంకో సమస్య వస్తే అప్పుడే అద్భుత నిలయం జ్ఞాపకం వస్తుంది, మళ్ళీ ఇంకో వ్యాధి వస్తే అప్పుడే యేసయ్య జ్ఞాపకం వస్తాడు, మళ్ళీ ఇంకో భారం వస్తే అప్పుడే రత్నపాస్టర్ జ్ఞాపకం వస్తాడు కొందరికి. ప్రిమితులను ఎందుకు చెప్తున్నానంటే బైబిల్ చెప్తుంది, ఒక్కడ మాత్రమే యేసుప్రభు వారి దగ్గరకు వచ్చే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. 90 ఎక్కడా అంటే వారు ఎక్కడ బాగు చేసుకుని భార్య దగ్గరకు ఒకడు, బాగు చేసుకుని తల్లి దగ్గరకు ఒకడు, బాగు చేసుకుని చెల్లి దగ్గరకు ఒకడు, బాగు చేసుకుని బంధువుల దగ్గరకు ఒకడు, బాగు చేసుకుని మరొకరి దగ్గరకు ఒకడు, బాగు చేసుకుని ఉద్యోగానికి ఒకడు, బాగు చేసుకుని పొలములకి ఒక్కడు, బాగు చేసుకుని యేసు దగ్గరకు వచ్చిన వాడు మాత్రము ఒక్కడే. వారి వారి యొక్క స్థితులు బాగైన తర్వాత జ్ఞాపకం వచ్చాయి, బాగు లేనప్పుడు మాత్రం వారి జీవితం వారికి భారం అయిపోయింది. చనిపోయిట్టు బాగుండేవాడు, బాగైన తర్వాత లోకమంతా మారినట్టు లోకస్తులుగా బ్రతికే వారిని మనము చూడవచ్చు. దేవుని బిడ్డలారా, దావీదు పరిస్థితి కూడా అదే. 2 రకాలుగా మనం ఆలోచించాలి. దావీదు ఆత్మీయుడు, దావీదు శరీరము కలిగిన వాడు. ఆయనకు వచ్చిన ఆ యొక్క శరీర బలహీనత అయినా ఉండాలి, లేకపోతే ఆత్మ నీరసమైన ఉండాలి. కూడింటున్న వారు ఇక్కడ ఆత్మీయ బలము కలిగిన వారు కొందరైతే, ఆత్మీయ బలహీనత కలిగిన వారు కొందరు, శరీరమైన బలహీనతలు కొందరైతే, మరి శారీరకమైన బలము కలిగిన వారు మరికొందరు. 119వ కీర్తనలో దావీదు నన్ను బ్రతికించు ప్రభా, నన్ను బ్రతికించు ప్రభా, నన్ను బ్రతికించు ప్రభా అని కోరుకుంటున్నాడుగా. 2 విషయాలు మనం గమనించాలి. ఒకటి, శరీరం కృషించిపోయి ఉండాలి, ఏదో ఒక జబ్బు అతనికి పుట్టి ఉండాలి, భారభరితమైన జీవితాన్ని భరిస్తూ ఉండాలి, సహించలేని శ్రమ అతనికి కలిగి ఉండాలి. అందుకే నన్ను బ్రతికించు ప్రభా, నన్ను బ్రతికించు ప్రభా అంటున్నాడు. లేక ఆత్మీయంగా ఎదగలేకపోయి ఉండాలి, ఆధ్యాత్మికంగా పెరగలేకపోయి ఉండాలి, ఆధ్యాత్మికమైన జీవితంలో స్థిరపడలేకపోయి ఉండాలి. ఆత్మీయ జీవితము అతనికి దూరం అవుతున్న పరిస్థితులు అయితే ఉండవచ్చు, ఆత్మీయముగా అతను పెరగడానికి అవకాశం లేకుండా పోయి ఉండవచ్చు, నీరసం వచ్చే కారణం తెలుసుకుని ప్రభు పేరిట ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నన్ను బ్రతికించు ప్రభా, నా ప్రాణం మట్టిని అతుక్కుని పోచు ఉన్నది. శరీరానుసారులైతే కూర్చోలేక ప్రభాని కూర్చోలేకపోతున్నాను ప్రభా, అది ఆత్మానుసారులైతే వాక్యం దగ్గర కూర్చోలేకపోతున్నాను ప్రభా, శరీరానుసారులైతే నిలబడలేకపోతున్నాను ప్రభా, అదే వాక్యానుసారులైతే ప్రభా నీ సన్నిధిలో నిలబడలేకుండా పోతున్నాను ప్రభా, అదే శరీరానుసారైతే నేను చూడలేకపోతున్నాను ప్రభా, అదే ఆత్మానుసారులైతే నీ మహిమను చూడలేకపోతున్నాను ప్రభా, అదే శరీరానుసారులైతే ప్రభా నేను నీ దగ్గరకు రాలేకపోతున్నాను ప్రభా శరీరాన్ని తీసుకొని, కానీ ఆత్మానుసారులైతే నా ఆత్మ నీకు చాలా దూరం అయిపోయిన తండ్రి అంటూ ఒక్కొక్కరు ఒక్కో రకముగా ప్రార్థన చేయవచ్చు. కానీ దావీదు చేసిన విన్నపం శరీరం నిరసించిందా, ఆత్మీయంగా నిరసించాడు. కానీ ఆయన 9 సార్లు ఒకే ఒక చోట ఒకే ఒక పదాన్ని గుర్తు చేస్తూ నన్ను బ్రతికించు ప్రభా అన్నాడు. హల్లెలూయా. ఏం చేయాలి, ఏం చేయమన్నాడు? బ్రతికించు ప్రభా. ఇక్కడ సహోదరులు కొందరు ఉన్నారు. ఈ సహోదరులు బట్టి నేను దేవుని స్తుతిస్తున్నా. దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడే మేము దగ్గరకు ఒక లిస్ట్ వస్తుంది. సిస్టర్ నీ పేరేంటి అంట, ఓ పలానా పేరు, నీ ఊరేంటి, పలానా ఊరు, నీ సమస్య ఏంటి అనగానే 1 చెప్తామా 10 చెప్తామా? రాసుకునే ఓపుకుంటే 100 చెప్తాం. అన్నీ మనం తెచ్చినవే, మనకు ఉన్నవే. ఏ ఒక్క సమస్య తీరినా కూడా మనం బ్రతికిపోవచ్చు. ఏం చేయొచ్చు? బ్రతికిపోవచ్చు అన్నంత భావన మనం చెప్పే మాటల్లో స్పష్టమైపోతుంది. మీరు తెచ్చింది
దేవుని చేతికి ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తున్నాను, మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ ఉపవాస ప్రార్థన పెట్టేదే దాని కొరకు. సమస్యలు మీరు తెస్తారు, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా ప్రార్థన వినే దేవుడు సమస్యకు పరిష్కారం ఇస్తాడు, మిమ్మల్ని సాక్షులుగా తయారు చేస్తాడు అని. తయారు చేయబడిన తర్వాత ఏం చేయాలి? కుష్ఠరోగుల్లాగా రోగం బాగా అయిపోయిన తర్వాత కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోయే జనాంగంలాగా ఉండాలా? ఒక్క కుష్ఠరోగులాగా కృతజ్ఞత కలిగి యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య నాకు మేలు చేశానని ఆయనకి మహిమ తెచ్చే రోగగ్రస్తుల్లాగా ఉండాలా? బ్రతికితే ఏం చేస్తావు? సమస్య తీరితే ఏం చేయాలనుకుంటున్నావు? బాధ నుంచి తొలగింపబడితే ఏంటి నీ ఆలోచన? భారం విడిపింపబడితే ఏం చేయాలనుకుంటున్నావు? సమస్య అన్నది చాలా సార్లు మన దగ్గరకు వస్తుంటది. తీర్చబడిన తర్వాత మన ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. మునుపు ఉన్న ఆలోచనలు తర్వాత ఉండవు. బాగలేనప్పుడు ఉన్న ఆలోచనలు బాగుపడిన తర్వాత ఉండవు. చంచల మనసు, దృఢ నిశ్చయిత లేని మనసు ఇదని ముందు విశ్వాసంలో ఉంది, భక్తుల్లో ఉంది, మందిరానికి వచ్చే విశ్వాసంలో వ్యక్తుల్లో ఉంది. బాగు కాకు మునుపు ఉన్న స్థితిని బాగు అయిన తర్వాత ఎందుకు మారుతుంది? ఎందుకు సమస్య తీరాలి? ఎందుకు నీకు సమస్య తీర్చాలి? ఎందుకు నీ జబ్బును బాగు చేయాలి? ఎందుకు నీకు విడుదల కలిగించాలి? ఎందుకు నీ ఆశ నెరవేర్చాలి? ఎందుకు నీ సమస్య నుంచి విడిపించాలి? నీ భారమును ఎందుకు తీసివేయాలంటే దావీదు మాత్రం ఒక మాట అంటున్నాడు, నన్ను బ్రతికించు ప్రభువా. ఎందుకు బ్రతికించాలంటే దాని ముందుగా చక్కటి విషయం చెప్తున్నాడు. ఎవరికి రాని, ఎవరికి లేని, ఎవరికి ఉండకూడని నిజముగా అంత మంచి ఆలోచన దావీదులోనే ఉంది. దావీదుకే వచ్చింది. దావీదు మాత్రమే దానికి అర్హుడు అని చెప్పే విధముగా 9 సార్లు బ్రతికించమని చెప్పిన ప్రతి సందర్భంలో కూడా ఆయన కృతజ్ఞత కలిగే ప్రార్థన చేస్తున్నాడు. ఏదైనా ముందు మనముగాన చనిపోయే పరిస్థితుల్లో మంచం మీద మొసలాం పడింది అనుకుందాం. పాస్టర్ గారు నన్ను పిలిపించారు. ఆమె మాట్లాడుతున్నారు, పాస్టర్ గారు కొద్ది రోజులు బ్రతికించమని చెప్పండి, ప్రభువుని అడగండి అన్నది. ఎందుకమ్మంటే నా ముని మనవాడండి, రేపు నెలవాడి పెళ్ళండి, చూసి చచ్చిపోదాం అనుకుంటానండి. ఎందుకంటే ఏం బ్రతికేది? ఎందుకు బ్రతకాలిమే? చెప్పదు. ఎందుకు బ్రతుకుతుందేమే? ముని మనవాడు పెళ్లి చూడడానికి. అందుకని కొరకు నేను ప్రార్థన చేసేవాడు బ్రతికించమని దేవుణ్ణి అడగాలి. ఇది చాలా మంది ఉంటారు, ప్రభా ఈ సమస్య తీర్చాలి ప్రభా, నా కూతురు పెళ్లి అయ్యేంత వరకు ఆట. ఈ సమస్య తీరితే చాలు. ఎవరికి కొరకు? కూతురు పెళ్లి కొరకు, నా కొడుకు ఉద్యోగం కొరకు, నా కుటుంబం శాంతి సమాధానకరంగా ఉండేటందుకు. అన్ని నా 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 స్వలాభం, సొంత ఆలోచనల చెత్త, స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఈ రోజు మనం ప్రభువుని అడుగుతూ ఉంటాం. ప్రభువుకు మహిమ వచ్చేది ఏది మనం అడగం, ప్రభువుకు ఘనత తెచ్చేది ఏది మనం కోరం, ప్రభువుకు ఆనందపరిచేది ఏది మనం ఆశించాం. ప్రభు యొక్క అడుగుజాడలు నడవాలని ఎప్పుడు కూడా ఆలోచన చేయం. మనది మన కొరకు, బాగైనా మన కొరకే, బాగలేకపోయినా అన్ని మన కొరకే. కానీ దావీదు బ్రతికించుము 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 బ్రతికించుమని 9 సార్లు అడిగినది 9 రకాల ఆలోచనలతో ఆయన అడుగుతూ ఉన్నాడు. ఒకసారి బైబిల్లో నుంచి 25వ వచనం మనం మొట్టమొదటి చదువుదాం. నా ప్రాణము మట్టిని అతుక్కొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నీ కట్టడలను నాకు ఏం చేయము? ఎంత మంచి ఆలోచన చూడండి. విశ్వాసులు మనం అందరము కూడా భక్తులము, ప్రభువైన క్రీస్తు వారిని ఆరాధించే ఆరాధకులము. కానీ ఎప్పుడైనా ప్రభు ఈ సమస్య తీర్చే ప్రభా నువ్వు ఒక ఆజ్ఞ నాకు చెప్పు, నేను శిరస్సు దాన్ని వహిస్తాను అడుగుతామా? అడిగామా? నొప్పి తీసే ప్రభా ఏమంటాం? కడుపులో నొప్పి ఉంటే నొప్పి తీసే ప్రభా అని అడుగుతామే. కానీ ప్రభా నొప్పి తీసే ప్రభా నువ్వు చెప్పినట్లుగా నేను చేస్తానంటామా? ఏం బ్రదర్ అంటావా? అను కొడుకు కావాలి ప్రభా అని అడుగుతామే. కానీ ఆ కొడుకుని ఈ రీతిలో పెంచుతాను ప్రభా అంటావా? అను బాగుపడాలి ప్రభా అంటాం. బాగుపడితే ఈ రకంగా జీవిస్తాను ప్రభా అని అంటామా? అను స్వస్థత కావాలి ప్రభా, ఆరోగ్యము దేహానికి వస్తే నా జీవితాన్ని ఈ రీతిలో నేను జరిపిస్తాను ప్రభా అంటామా? స్వస్థత కావాలి ప్రభా అని మాత్రమే అంటాం. నా కూతురు బాగుండాలి, నా కొడుకు బాగుండాలి ప్రభా, వారిని ఈ రీతిలో తయారు చేస్తాను ప్రభా అని ఎప్పుడైనా దేవుని చెప్తామా? నెవర్. ఎప్పుడు కూడా మనము దేవుని కార్యతలో చెప్పము. కానీ బైబిల్లో మాట ఉంటుంది, ప్రభా నా ప్రాణము అతుక్కుపోతుంది మట్టికి, నీవు నన్ను బ్రతికించుము. నా చర్య అంతయు అనగా నేను చేయి పనులన్నీ నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నా బాధను నా వేదనను నీకు చెప్పుకొనగా నీవు నాకు ప్రత్యుత్తరం ఇచ్చితివి. నీ కట్టడలను నాకు ఇప్పుడు చెప్పు నీకేం చేయాలో. ప్రైజ్ హల్లెలూయా. ఎప్పుడు చెప్పు?
నీవు నాకు ఉత్తరం ఇచ్చావు, నేను ప్రార్థన చేస్తే నా మనం ఆలకించావు. ఇప్పుడు చెప్పు నువ్వేం చేయాలంటే చేస్తా. తిరిగి ప్రాణం నీకే ఇచ్చేయమంటావా? నీకే ఇచ్చేస్తా. నీ కొరకు ఏదైనా కట్టమంటావా? కడతా. నీ కొరకు ఎక్కడికైనా వెళ్ళమంటావా? వెళ్తా. నువ్వు చెప్తే ఏదైనా చేయమంటావా? చేస్తా అని ఎప్పుడైనా దేవుణ్ణి మనం అడుగుతామంటే అడగము, అడగలేము కూడా. కానీ దావీదు నన్ను బ్రతికించు ప్రభా, నీ కట్టను నాకు బోధించము. నువ్వు బోధిస్తే వాటిని నేను అనుసరించి నీకు మహిమకరముగా నేను జీవిస్తాను. చూద్దాం 27వ వచనం. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచము, నీ ఆశ్చర్య కార్యములను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేస్తాను? చనిపోయే వ్యక్తి బ్రతికాడు అనుకుందాం. ఏం చేస్తాడు? పొలంలోకి వెళ్ళి, ప్రభా నన్ను బతికించావు, ఆకాశం నుంచి వర్షం గురించి ఈ పంటను పండేటట్టుగా తయారు చేయ ప్రభా అంటాడు. అంటే ఇక్కడ బతికించాడు, మళ్ళీ అక్కడ కూడా బతికిస్తాడు. ఆ పంట పండే లోపల వర్షం పడితే ఇది విత్తనాలు విత్తాం ప్రభా, దాన్ని బాగా పంట పండించు ప్రభా. ఆ పంట పండితే దీనికి రేటు రాలేదు ప్రభా, మంచి రేటు వచ్చేటట్టుగా తయారు చేయ ప్రభా. ఆ రేటు వస్తే దాన్ని అమ్ముకున్న తర్వాత ప్రభా దీన్ని భద్రపరిచారు ప్రభా, దీన్ని బాగా చూసుకో ప్రభా. ఇంక దాని వెనకాల ఇంకో కోరిక, ఇంకో కోరిక, ఇంకో కోరిక, ఇంకో కోరిక. కోరికల మీద కోరికలు, ఆశల మీద ఆశలు మనకు వస్తూనే ఉంటాయి. కానీ ఎప్పుడైనా నువ్వు చెప్పు ప్రభా, నీ ఆజ్ఞ ప్రకారం నేను అనుసరిస్తా, నీ శాసనం ప్రకారం నేను నడుచుకుంటా, నువ్వు చెప్పినట్లుగా నేను ప్రవర్తిస్తా, నీ బోధ నాకు అవసరమైనది, నీ మాట నేను వింటాను అన్న చెప్పిన సందర్భం ఎక్కడైనా ఉందంటే ఈ దినము నుంచి మనకు వస్తే మన మొర దేవుడు ఆలకిస్తాడు. దేవుడు మహిమ కలుగాక. కింద వచ్చి చెప్తూ చదవం 28వ వచనం మరొకసారి. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. వ్యసనముల చేత. ఒక్కొక్కరికి ఒక ఆలోచన, ఒక్కొక్కరికి ఒక వ్యసనం ఉంటుంది. ఉదాహరణకి టీవీ అనేది ఒక వ్యసనం. కరెక్ట్గా 8 గంటలకు ఒక సీరియల్ వస్తుంది, ఇది ఒక వ్యసనం. ఆ వ్యసనం దగ్గర మనం చాలా సార్లు పడిపోతూ ఉంటాం. మినిమం ఇప్పుడు పొంగు వస్తూ ఉంటుంది, స్టవ్ మీద బియ్యం పెట్టి ఆ పొంగు కంటే కూడా ఈ సీరియల్లే ముఖ్యం అనుకునే మనస్తత్వం కలిగిన స్త్రీలు ఇదే మంది ప్రపంచం అంతటిలోనే ఉన్నారు. పని చేయడానికి మనిషి వెళ్ళింటాడు, యజమానుడు మధ్యాహ్నం బయట పైసలు ఇస్తే వాడికి పని మీద ధ్యాస ఉండదు, వాడికి మందు మీదనే ధ్యాస. ఇది ఒక వ్యసనం. అంటే తనంతకు తానుగా చేయవలసింది చేయకున్నట్టుగా చేయకూడదు దానికి తాపత్రయపడడమే వ్యసనము అంటారు. అందుకనే ఇలాంటి వ్యసనములకు నేను నీరై పోతున్నా, కరిగిపోతున్నాను ప్రభా. ఈ వ్యసనముల నుంచి నన్ను దూరము చేయము అంటూ నీ వాక్యము చేత నన్ను స్థిరపరచము. కపటపు నడత నాకు దూరము చేయము, నీ ఉపదేశము నాకు. ఎంత మంచి ప్రార్థన. బ్రతికించేది ఎందుకు? దేవుడు బాగు చేసేది ఎందుకు? సమస్యలు తొలగించేది ఎందుకు అంటే ఈ రకముగా ప్రార్థన నీవు నేను మనం నేర్చుకోవడానికి. ఎందుకు అంటే మొదటిది, నీ ఉపదేశములు నాకు బోధపరచము, నీ ఆశ్చర్యమైన కార్యములు నేను ధ్యానిస్తాను ప్రభా. నువ్వేమేం చేసావో, ఎక్కడెక్కడ ఏమేం చేసావో, ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నావో వాటన్నిటినీ నేను ధ్యానిస్తాను. నేను ఒక రోజున ఒక ఇంటికి వెళ్ళాను, ఒక సహోదరి ఒక నోట్బుక్ తీసుకొచ్చిన హెతికిచ్చింది. ఎందుకు తెలుసా? మంచి ఆలోచన. ఈరోజు ఎవరికే ఉండదు ఇలాంటి ఆలోచనలు, కొందరికే వస్తూ ఉంటాయి. మరి నోట్బుక్ నా హెతికిచ్చి, పాస్టర్ గారు ఇవన్నీ అండి ప్రభు దగ్గర నేను నమ్ముకున్నప్పటి నుంచి నాకు చేసిన మేలులండి అన్నది. హల్లెలూయా. ఏం చేసినవి? ఏం చేసినవి? దేవుడు చేసిన, ప్రభువు నమ్ముకున్నప్పటి నుంచి దేవుడు చేసిన మేలులు. ఉప్పుకు పప్పుకు లేనప్పుడు దేవుడు ఆహాకారం ఇచ్చినందుకు, అనారోగ్యం పాలైనప్పుడు ఆరోగ్యం ఇచ్చినందుకు, నిందల్లో కన్నీరు కాచినప్పుడు సహకారం అందించినప్పుడు, భర్తకు పని లేనప్పుడు మేలు చేసినందుకు, శరీరంలో అనారోగ్యం పుట్టినప్పుడు స్వస్థపరిచినందుకు, అన్నీ కూడా ఫలానా రోజు, ఫలానా సందర్భంలో, ఫలానా సంవత్సరంలో, ఫలానా వ్యాధి నుంచి నన్ను బాగు చేశాడు. ఒక నోట్బుక్ తీసుకొచ్చిన హెతికిస్తుంది. ఎంతమంది ఆయన ఆశ్చర్యకార్యములు ధ్యానిస్తున్నారు? మనం చేసిన ఆశ్చర్య నిన్న జరిగిపోయిన సంగతి వదిలేద్దాం పాస్టర్ గారు. ఈ రోజు నాకు దేవుడు ఏం చేస్తాడండి? నిన్న చేసిన ఆశ్చర్యకార్యం అవసరం లేదు వీరికి. ఈ రోజు చేసే ఆశ్చర్యకార్యం కావాలి. నిన్న చేసిన మేలు మర్చిపోయాం, ఈ రోజు చేసే మేలు కావాలి. నిన్న ఇచ్చిన స్వస్థత మనం మర్చిపోయాం, ఈ రోజు చేసే స్వస్థత కావాలి. నిన్న చేసిన మేలు గొప్ప కార్యాలు మర్చిపోయాం, ఈ రోజు ఏం గొప్ప కార్యం చేస్తున్నా దేవుడు అంటూ ప్రభువును ప్రశ్నించే మనస్తత్వం కలిగిన భక్తులు పుట్టుకొని వస్తున్నారు, పుట్టగొడుగుల్లాగా. కానీ ప్రదేవు బిడ్డలారా, దావీదు నన్ను బ్రతికించము ప్రభా, నీవు చేసిన ఆశ్చర్య కార్యములు నేను ధ్యానిస్తూ ఉంటాను. నువ్వు పలానా రోజు పలానా దేశం, నేను గొర్రె కాపరిగా ఉన్నప్పుడు సింహాలు వస్తే ఆ గొర్రెలను పట్టుకొని పోతూ ఉంటే ఆ నోటిని నేను పట్టి పెరగడానికి నువ్వు నాకు బలాన్ని ఇచ్చావు. 6 మూరల జానుడు ఉంటున్న వాడు మరి ఇజ్రాయేల్ జనాంగమును తరుముతూ ఉంటే వాని మీదకి నేను వెళ్ళినప్పుడు నాకు ఒక్క రాయి చేత వాళ్ళని చంపే అవకాశమును నాకు కలగజేశావు.
నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు నాకు చేసిన మేలువి, నేను పెద్దవాడిన తర్వాత నువ్వు చేసిన ఉపకారం ఇది, ఈ వయసులో నాకు ఇప్పుడు వచ్చిన ఈ స్థితిని బట్టి నువ్వు చేస్తున్న ప్రత్యేకమైన సహకారాన్ని బట్టి నీకు ధ్యానించి నీకు స్తుతులు అర్పిస్తాను ప్రభా, దయచేసి నన్ను బ్రతికించుము. ప్రైజ్ హల్లెలూయా. ఎందుకు దేవుడు నీకు మేలు చేయాలి అంటే చేసిన కార్యములు ఎప్పటికీ నీవు మర్చిపోకుండా ఉండటానికి, ఆయన పదే పదే జ్ఞాపకం చేసుకుని చేసిన ఉపకారములన్నింటిని మరువకుండా వాటిని జ్ఞాపకం చేసుకుని ధ్యానించడం కొరకు మనం దేవునికి బ్రతకాలి ప్రభా. మేము బ్రతకాలి. ఎందుకు బ్రతకాలి అంటే సంపాదించుకోవడానికి కాదు. ఎందుకు బ్రతకాలంటే ఏదో మన కుటుంబం కొరకు జీవనం కొరకు కాదు. ఎందుకు బ్రతకాలంటే దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను ధ్యానించుట కొరకు నీవు నేను బ్రతకవలసిన అవసరత ఉంది. నా వ్యసనములకు ప్రాణము నీరైపోయినది, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచము. మన వాక్యం దగ్గరికి రాకపోతే స్థిరపరిచేది ఎక్కడ? వాక్యమే మనకు అందకపోతే స్థిరపరచబడేది ఎప్పుడు? వాక్యమే మనకు వినకపోతే వాక్యంలో మనం ఎప్పుడు స్థిరపరచబడతాం? వాక్యము కొరకు ఆతృత పడే మనస్తత్వము దావీదుకున్నది. కానీ ఇదేని ముందు ఎప్పుడు ప్రార్థన చేస్తే వెళ్ళిపోదాం. వాక్యం వద్దు, ఏమొద్దు, విజ్ఞాపన చేస్తే చాలా మరికొందరు వస్తారు, అక్కడికి వస్తారు, పేరు ఇస్తారు, లేదు చక్కగా వెళ్ళిపోదు. వాళ్ళకి వాక్యం అవసరం లేదు, ప్రార్థన ఇస్తే చాలు. ఇంకొందరు నాకు ఫోన్ చేస్తారు, పాస్టర్ ఈరోజు శుక్రవారం కదండి, నా పేరు పెట్టి అలా ప్రార్థన చేయండి. ఏం పెట్టి? పేరు పెట్టి. వీరికి వాక్యం వద్దు, పేరు పెట్టి ప్రార్థన చేస్తే చాలు. ప్రేమితులరా, కొంటున్న ప్రియ సహోదరి సహోదరులరా, వచ్చిన మీరు ఆ రీతిలో ఉండకూడదని ఈ వాక్యాన్ని మీకు గుర్తు చేస్తుంటున్నాను. బైబిల్లో దావీదు అంటున్నాడు, నా వ్యసనములకు నా ప్రాణము నీరైపోయినది, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు. కపటపు నడత నాకు ఏపు నడత, ఏపు నడత, కపటపు నడత, దొంగ నడత, దేవునికి వ్యతిరేకమైన నడత, అపవాదికి సమీపమైన నడత నాకు దూరము చేయం ప్రభా. ఇదొకటి కాకుండా మీరే చెప్పండి పాస్టర్ గారు, అది అందరికీ ఏముందియా? అందుకనే ఇది వద్దులే. ఏమొద్దు? కపటపు నడత. మేలు కావాలంటే కపటముగా నడుస్తూనే ఉండాలి. దేవుడు చేసే అద్భుతమైన కార్యం కావాలి, అనేక రోజులు బ్రతకాలి, కానీ దేవునికి వ్యతిరేకముగానే బ్రతకాలి. దేవునికి అనుకూలముగా నడవాలనే ఆలోచన మాత్రం ఎప్పటికీ ఎన్నటికీ ఏదైనా మనిషికి రావటం లేదు. కానీ దావీదు అంటున్నాడు, ప్రభా నేను నిరసించిపోయాను, వ్యసనముల చేత నన్ను బ్రతికించుము, కపటపు నడత నాకు దూరము చేసి అంటే ఇంకో కింద వచ్చి చదువుతున్నాయి, నీ ఉపదేశము నాకు దయచే, సత్య మార్గము నేను కోరుకొని ఉన్నాను, న్యాయ విధులను నేను నీ ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా నీ శాస్త్రములు అత్తుకొని ఉన్నాడు, నన్ను సిగ్గుపడ నీకు నా హృదయములు నీ విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞ మార్గమున పరిగెత్తెదను. లోకముల పరిగెత్తుతాం, లోకమంతా పరిగెత్తుతాం, విశాలమైన లోకములో పరిగెత్తడానికే ప్రయత్నం చేస్తాం. వాక్యములో పరిగెత్తడానికి, వాక్యానుసారముగా ప్రవర్తించడానికి, శాస్త్రముల గుండా ప్రవర్తించడానికి, ఆజ్ఞల గుండా పరిగెత్తడానికి ఏదైనా ముందు భక్తులకి ఆలోచనలు రావటం లేదు. కానీ దావీదు మాత్రం నన్ను బ్రతికించు ప్రభా, నీ శాస్త్రములు అనుసరించడానికి, నీ ఉపదేశములు అంగీకరించడానికి, నేను నీ ఆజ్ఞల ప్రకారం పరిగెత్తడానికి నీవు నన్ను బ్రతికించము, నా సమస్యను తొలగించము, నా ఇరుకులను వైదొలిగించము, నా బాధను తీసివేయము, నా భారమును దూరము చేయము, నా వ్యసనముల నుంచి నన్ను తప్పించము, కపటపు బుద్ధి నుంచి నన్ను విడిపించము, వాటిని నాకు దూరము చేయము అంటూ ఓ ప్రత్యేకమైన ఆశతో మట్టిని అత్తుకొని పోతున్న తన ప్రాణముతో బ్రతికించమని ఒక చక్కటి ప్రార్థనతో ప్రభువైన క్రీస్తు వారికి ఇష్టకరమైన ఆర్తధ్వనితో దేవాదేవునికి మహిమకరముగా తన యొక్క మరణం విడిపిస్తున్నాడు దావీదు. ఆయన చెప్తున్న ప్రతి మాట వెనుక కూడా ఓ ప్రత్యేకమైన పదం ఉంటుంది. ఆ పదాలను కూడా మీకు గుర్తు చేస్తున్నాను. పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి 37వ వచనం, ఏం చేయకుండా ఒకసారి ఆలోచించండి. చాలా మంది ఇక్కడికి వస్తుంటారు, పాస్టర్ గారు కన్ను కనబడడం లేదండి. ఏం కనబడలేదు? చాలా మంది తెల్లారితో కూడా ఒక ఆమె వచ్చింది, ఇక్కడే ఉండొచ్చు, ఉంటే కూడా నా దగ్గరకు వచ్చింది, పాస్టర్ గారు ఈ కన్ను సరిగ్గా కనబడడం లేదండి. ఏం చేయాలి ఇప్పుడు ఆ కంటి కొరకు? చెబుదు, ఆ కంటి కొరకు ఏం చేయాలి? ఈ కాలు నొప్పండి. ఆ కాలు కొరకు ఏం చేయాలి? కడుపు నొప్పండి. ఏం చేయాలి? కడుపు నొప్పి కొరకు ప్రార్థన చేయాలి. మనసు బాగాలేదండి, ఏం చేయాలి? మనసు కొరకు ప్రార్థన చేయాలి. మనసు బాగైంది, కంటి చూపు బాగైంది, కాలు నొప్పి బాగైంది, కడుపు నొప్పి తొలగింపబడింది, శరీరంలో ఉంటున్న అవయవాలన్నీ బాగు చేయబడ్డాయి. ఏం చేయడానికి అవి బాగుపడి ఏం చేస్తాయి? కన్ను బాగైపోయినట్టే ఏం చేస్తాం? ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు టిఫిన్ తింటా కూర్చున్న వాళ్ళు రాత్రి భోజనం తింటా నిద్రపోయేంత వరకు ఏం చేస్తాం? టీవీ చూస్తాం. వ్యర్థమైన వాటిని చూడడానికే మన కన్ను తాపత్రయ పడుతుంది. అందుకని వ్యర్థమైన వాటిని చూడడానికి
వ్యర్థమైన వాటిని వినడానికి, వ్యర్థమైన వాటిని మాట్లాడడానికి, వ్యర్థమైన చోటికి పరుగులు తీయడానికి, వ్యర్థమైన పనులు చేయడానికి, వ్యర్థమైన ఆలోచనలకు అవకాశం ఇవ్వడానికి మన మనస్సు, మన చెయ్యి, మన కాలు, మన అవయవాలు, మన కంటి చూపు, మన చెవి, మన నాలుక, మన నోరు అన్ని కూడా వ్యర్థమైన వాటి కొరకే పరుగులు తీస్తూ ఉన్నాయి. అందుకని దావీదు చాలా చక్కగా మాట చెప్తున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పుము, నీ మార్గములో నన్ను నడుచుడుకో. ఎందుకు బ్రతికించాలి నిన్ను? దేవుని మార్గములు నడుచుడు, పాప మార్గములు నడుచుడు కాదు, అపవాది మార్గములు నడుచుడు కాదు, దుష్టుని మార్గములు నడుచుడు కాదు, దుర్మార్గుని యొక్క మార్గములు నడుచుడు కాదు, దేవునికి వ్యతిరేకమైన మార్గములు నడుచుడు కాదు, దేవుని మార్గములో నడుచుటకో నీవు నేను మనము బ్రతికింపబడాలి. సమస్య తొలగిపోతే ఏం చేస్తాం? ప్రార్థన దేవుడు ఆలకిస్తే ఏం ఆలోచన ఉంది? ప్రభువు మన మరణం ఆలకించి మనకు సమాధానం ఇస్తే ఏం చేస్తాం? 1,00,000 రూపాయలు కావాలి, 1,00,000 రూపాయలు ఇస్తే ఏం చేస్తావు? ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం వస్తే ఏం చేస్తావు? 100 సంవత్సరాలు ఆయుష్ కావాలి, ఆయుష్ వస్తే ఏం చేస్తావు? కంటి చూపు కావాలి, కంటి చూపు వస్తే ఏం చూస్తావు? చెవి వెనుకుడు కావాలి, చెవి వెనుకుడు వస్తే ఏం వింటావు? నోటి మాట కావాలి, నోటి మాట వస్తే ఏం చేస్తావు? కాలు నడక కావాలి, నడవాలి అంటే నడక వచ్చిన తర్వాత ఎక్కడికి నడుస్తావు? చెయ్యి నొప్పిపోవాలి, నొప్పిపోయిన తర్వాత ఆ చేత్తో ఏం చేస్తావు? అంటే దేవునితో ఉండడానికి, దేవుని కొరకు చేయడానికి, దేవుని గురించి మాట్లాడడానికి, దేవుని యొక్క స్వరాన్ని వినడానికి, దేవుని వైపుకు చూడడానికి అడిగితే దావీదులాగా మనము కూడా ఉత్తమమైన వ్యక్తులమే. కానీ మనం ఏం చేయబోతున్నామో, మనం ఏం చేసామో ఇంతవరకు ఒకసారి మనం ఊహించుకుంటే మన కంటికి చాలా స్పష్టంగా దృశ్య రూపంలో అన్నీ కనిపిస్తాయి. మన ఊహకు తప్పనిసరిగా అవన్నీ మనకు అందుతూ ఉంటాయి. అందుకని దావీదు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పము ప్రభా, వాటి వైపుకు నా కళ్ళు ఎత్తకుండానట్టుగా నీ సహాయము చేయి ప్రభా. నీ మార్గములోనే నా అడుగులు వేయాలి, నీ మార్గములోనే నా చేతులు పని చేయాలి, నీ స్వరాన్ని నా చెవి వినాలి, నీ వైపుకే నేను కళ్ళు ఎత్తాలి అంటూ నీ మార్గములో నడుచుటకు నీవు నన్ను బ్రతికించుము. సమస్య తీర్చే ప్రభా, ఈ సమస్యను తీసివే ప్రభా. నీ కొరకు బ్రతకడానికి కొరకు ఇప్పటి వరకు బ్రతికి లోకం కొరకు బ్రతికి ఆఖరిగా బ్రతికే బరువైపోయింది. ఇక మీదటైనా క్రీస్తు కొరకు ఈ సమస్య తీరితే, ఇక మీదటైనా దేవుని కొరకు ఈ సమస్య తొలగితే, ఇక మీదటైనా ప్రభు కొరకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే అన్న ఒక ధీమా దావీదులాగా నీకు నాకు మనకొస్తే మంచిదే. ప్రేమితులరా, ప్రియ సహోదరులరా, బ్రతుకు అన్నది కావాలి. ఎందుకు బ్రతకాలి అనే కోరిక, బ్రతికిస్తే ఎవరి కోసం బ్రతుకుతాం అనేది ఒక ప్రశ్న ఏదైనా మా ఆత్మీయ సేవకుడుగా నాకుంది. ఆత్మదేవుడైన దేవునికి కూడా ఆ క్వశ్చన్ ఉంది. కానీ దావీదు దాన్ని సమాధానం చెప్తున్నాడు, నీ కృపచేత నన్ను బ్రతికించము, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పుము, నీ మార్గములు నడిపించుటకు నన్ను బ్రతికించము. 109వ వచనం, నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, ఆయనను నీ ధర్మశాస్త్రమును నేను మరవను. నన్ను పట్టుకున్నట్టుకై భక్తిహీనులు ఒరియుడిరి, ఆయనను నీ ఉపదేశములను నేను తిరుగుట లేదు. ఏమి జ్ఞాపకం ఉండాలి ఎప్పుడు మనిషికి? ధర్మశాస్త్రం జ్ఞాపకం ఉండాలి. హల్లెలూయా. ఏం జ్ఞాపకం ఉండాలి? ధర్మశాస్త్రం జ్ఞాపకం ఉండాలి. భోజనము బాగా ఆకలిస్తుంది, మన దగ్గరకు ఆహారం తీసుకొచ్చి ముందర పెట్టారు, ముక్కేం చూస్తుంది? ప్రేమితులరా, ఏం చూస్తుంది? ముక్కు వాసన చూస్తుంది. కానీ అదే ముక్కు ఏం చూడాలి? ఈ వాసన చూసే ముందుగా ప్రభా అని పైకెత్తి దైవికమైన వాసనను చూడాలి. కన్ను ఏం చూస్తుంది? దాని కలర్ చూస్తుంది. కన్ను దాని కలర్ చూస్తుంది. ఏ కలర్ ఉంది? పసుపు ఎక్కువేశారా, కారం ఎక్కువేశారా, ఎర్రగా ఉందా, పచ్చగా ఉందా, తెల్లగా ఉందా, ఏం కూర ఇదేని కంటి చూస్తానంటే హృదయం చెప్పేస్తుంది పలానా కూర అని. అందుకని వెంటనే ఏం చేస్తాం? కన్నులెత్తి ప్రభా అని మన కన్నులు ఫస్ట్ ప్రభు వైపుకు చూడాలి. ప్రేమితులకు నా ప్రియ సహోదరు, చిన్న విషయం కూడా కానీ, ఏ విషయం కానీ, చిన్న విషయం కూడా కానీ, ఒక వస్త్రం తీసుకుని పోతున్నాం కానీ పైసలు మన దగ్గరకు వచ్చాయి, ఒక శారీనో, ఒక జాకెట్, ఒక షర్ట్ కొనడానికి ఏం చేస్తాం? ఎట్లా షర్ట్ కొనుక్కోవాలా, ఎలాంటి శారీ కొనుక్కోవాలా అని కళ్ళు మూసుకొని శారీ కళ్ళు ఇక్కడి నుంచినే బట్టల షాప్కి వెళ్తుంది మన మనసు. కానీ అంత డబ్బు మన చేతిలో పడుతున్నాడు. ప్రభా దీన్ని ఏం చేయాలి ప్రభా, ఎలాంటి బట్టలు కొనుక్కోవాలి ప్రభా అని ఎప్పుడైనా అడిగామా? అడగం. ఏది అడగం. మీ భర్త మీ చేతికి 1000 రూపాయలు ఇచ్చాయంటే దీన్ని ఎలా ఖర్చు పెట్టాలి అని ఆలోచన చేస్తాను. 1000 రూపాయలు ఇచ్చిన ఆ భర్తను ప్రభా ఇంకా దీవించు ప్రభా, 1000 రూపాయల్లో 100 రూపాయలు లేదు ప్రభా అంటమా? అమ్మా 1000 రూపాయలే ఇచ్చింది నా భర్త, మళ్ళీ ఆయనకు వేరే 100 రూపాయలా ఆయన దాన్ని దాచిపెట్టుకుంటాం. ఆయన ఇవ్వకపోతే ఆయన దగ్గర అడుగుతాం, ప్రభా నా భర్త నాకు ఇవ్వాలి ప్రభా, నా భర్త నన్ను బాగు చూసుకోవాలి ప్రభా, నా భర్త నన్ను బాగా ప్రేమించాలి ప్రభా, వస్తానంటే 1000 రూపాయలు ఎత్తికి ఇవ్వాలి ప్రభా.
అని ఆయన్ని ఇచ్చేటట్టుగా దేవుడు చేస్తే నువ్వు మాత్రం మూల దాచిపెట్టేస్తావు దాన్ని. లేకపోతే 1000 రూపాయలతో పాటు ఇంకో 100 రూపాయలు కావాలంటే పెట్టి 1100 రూపాయలకు ఖర్చు పెట్టడానికే ప్లాన్ చేస్తాం. దేవుణ్ణి మర్చిపోతాం. మనకి ఏదైనా సమస్య తీరిపోతే దేవుని పక్కన పెట్టేస్తాం. అందుకని దావీదు అంటున్నాడు, కృపచేత నీవు నన్ను బ్రతికిస్తే ఆ బ్రతుకు తగినట్టుగా నా జీవితాన్ని నీకు అప్పగిస్తాను ప్రభు. యెహోవా, హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొనుటకు నాకు ఉత్తరమిమ్ము. మోకరిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నువ్వు నా ప్రార్థనకు సమాధానం ఇవ్వు, నీ కట్టడలు నేను అనుసరిస్తాను. ఆదివారం 7 గంటల కంటే 7 గంటలకే వస్తాను ప్రభా. శుక్రవారం 9:30 కంటే 9:30కే వస్తాను ప్రభా. దశంభాగము తీయమంటే తీస్తాను ప్రభా. విశ్రాంతిని పాటించమంటే పాటిస్తాను ప్రభా. నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించమంటే ప్రేమిస్తాను ప్రభా. వ్యభిచరించొద్దంటే వ్యభిచరించిన ప్రభా. దొంగలించొద్దంటే దొంగలించిన ప్రభా. నిన్ను తప్ప మరొక దేవుణ్ణి పూజించిన ప్రభా. తల్లిదండ్రులు సన్మానిస్తాను. నీ కట్టడలు నేను గైకొంటాను ప్రభా. నీవు నన్ను బ్రతికించము, హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరము ఏమో. నేను నీకు మొరపెట్టుచున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగో ఈ సమస్య నువ్వు తీరుస్తావని ఇదిగో తీసుకొచ్చా, ఒక ఇరుకు ఇబ్బందులను, ఒక ఆశను, కోరికను అంటూ ప్రభువైన క్రీస్తు వారి దగ్గర పెడుతున్న మనము ప్రభువైన క్రీస్తు వారి భుజముల మీద వేస్తున్న మన భారమును చూసి ఒక్కోసారి ఆలోచించాలి. ఎందుకంటే నేను నీకు మొరపెట్టుచున్నాను ప్రభా, నీ శాసనములు చొప్పున నేను నడుచుటకు నీవు నన్ను రక్షించు. నువ్వేమి శాసనం విడుదల చేస్తావు, ఆ శాసనము నేను శిరస్సు వంచి అంగీకరిస్తూ అనుసరిస్తాను ప్రభా అంటూ దావీదు పలికిన ఇక మాటలో ఉంటున్న యథార్థతను మనం గుర్తించాలి. ప్రేమితులారా, నువ్వు చెబితే నేను చేస్తా, నువ్వు ఆజ్ఞాపిస్తే నేను అనుసరిస్తా, నీ శాస్త్రములు నేను ఎప్పుడు కూడా ఎక్కడికి కూడా ఎన్నడూ కూడా ధిక్కరించను అంటూ చక్కటి వాక్యం చెప్తున్నాడు. తెల్లవారక మునిపే మొరపెట్టితిని, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని. ఎప్పుడు కాక మునిపే, పొద్దు పొడవక మునిపే అంట. హల్లెలూయా. దేవుడు మన ప్రాణమును కాపాడితే, మన సమస్యను తీసివేస్తే, మన ఆశలను నెరవేర్చినప్పుడు, మన కోరికలను ఆయన తీర్చినప్పుడు, మన ప్రార్థనలకు ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు, మన మొరపెడితే మనకు ఉత్తరం వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే తెల్లవారక మునిపే. హల్లెలూయా. తెల్లవారక మునిపే మొరపెడితే నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని. నువ్వేమైనా చెప్తావేమో ప్రభా, నువ్వేమైనా చెప్తావేమో. ఈ రోజు నా పనేంటి నువ్వు చెప్తావేమో, నేను చేయవలసిన పని ఏంటి నాకు గుర్తు చేస్తావేమో, నేను వెళ్ళవలసిన మార్గం ఏంటో నాకు చూపిస్తావేమో, నేను చూడవలసిన దృశ్యాలను నాకు చూపిస్తావేమో, నేను వినవలసిన మాటలు నాకు వినిపిస్తావేమో, నేను నడవలసిన త్రోవను నాకు సరళం చేస్తావేమో అంటూ ప్రభు దగ్గర మనం మోకరించుకొని ఈ దినం ముందు నేను ఏం చేయాలి ప్రభా. కానీ మనం ఏమంటాం, ప్రభా నేను చెన్నైకి వెళ్తాను ప్రభా, నాతో కూడా రా ప్రభా, ప్రభా నేను ఈ పని చేస్తున్నాను ప్రభా, నువ్వు నా సహాయం చేయ ప్రభా అంటూ మన విన్నపాలను ప్రభువైన క్రీస్తు వారి దగ్గరికి పెట్టేవారుగా మనం ఉంటాం. కానీ ఇక్కడ దావీదు అలా కాదు. ఉదయమున మెలకువలో వచ్చిన తర్వాత మొరపెట్టడం ఏంటంటే, నువ్వు నాకేం బోధిస్తావు, నువ్వు నాకేం తెలియజేస్తావు, నువ్వు నాకేం ఆజ్ఞాపిస్తావు, నువ్వేం నన్ను హెచ్చరిస్తావు, నేను చేయవలసిన పని ఏంటి, నాకేం చూపిస్తావు, ఎలాంటి దృశ్యాలు చూడాలని దీని ముందు నాకు ఏర్పాటు చేస్తావు, నీ కృప చొప్పున నువ్వు నన్ను బ్రతికిస్తే అది చూసి ఆ మార్గం గుండా నేను అనుసరిస్తాను ప్రభా. నీ విచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కనులు రాత్రిజాములు కాకమునిపే తెరుచుకుంటాను. రాత్రిజాము కాకమునిపే తెరుచుకుంటాయి మన కనులు. మన కనులు దేని కొరకు తెరుచుకుంటాయి నాకు తెలియదు, కానీ ఒక్కొక్కరు కనులు ఒక్కొక్క దాని కొరకు తెరుచుకుంటాయి. చాలా మంది చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, రే ఆ కన్నులు తెరుస్తానంటే ఆమె మొదటగా మూలన్న పరకే జ్ఞాపకం వస్తుందిరా. ఏం జ్ఞాపకం వస్తుంది? మూలన్న పరక జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే ఇల్లు ఊడవాలి అని, కడగవలసిన పాత్రే ఆమె కనిపిస్తుంది, దాన్ని క్లీన్ చేయాలి అని. ఈ రోజుల్లో ఇంకా కొందరికి తెల్లవారి లోపల బండి జ్ఞాపకం వస్తుంది. దుమ్ము పట్టిపోయింది, రాత్రి అంతా అలసిపోయి ఉంటాడు, రాత్రి ఆడ పెట్టేస్తాడు, తెల్లారి లోపల కొట్టెత్తుకొని దాన్ని దూసుకుంటూ కూర్చుంటాడు. ఇంకా సైకిల్ని కానీ బండిని కానీ. మరికొందరు ఉన్నారు, అప్పుడే లేవకుండా ఉన్న కొడుకునో కూతురుని ఎత్తుకొని వాళ్ళతో ముద్దులాడుకుంటూ కూర్చుంటారు. వారోరి ఇష్టం, వారోరి అభిప్రాయం, వారికి ఉంటున్న అభిలాష. వాటికంటే ముందుగా తెల్లవారక మునిపే నీ కొడుకు కంటే, నీ కూతురు కంటే, నీ బండి కంటే, నీ పాత్ర కంటే, మూల ఉంటున్న పరక కంటే, ఇంట్లో ఉన్న చెత్త కంటే, హృదయములో ఉంటున్న చెత్త, దుమ్ము పట్టిపోయిన ఇక హృదయము కడుగుకోవడానికి ప్రభువైన క్రీస్తు వారి దగ్గర మోకరించుకుని ఈ దినమంతా ప్రభు దీన్ని కడిగివేసి నాకేం చెప్తావు, ఏం చేయమంటావు, ఏంటి నేను అనుసరించాలి, నీ దగ్గర నుంచి నాకు మేలు జరగాలంటే ఈ దినమంతా నేను అనుసరించడానికి నేను ఏ రీతిలో ప్రవర్తించాలి, నిన్న దిన ముందు నీకు వ్యతిరేకంగా ఏమైనా చేశానా, ఈ వారమంతా వ్యతిరేకంగా ఏమైనా ప్రవర్తించానా,
అంటూ తెల్లవారక మునిపే నీ వాక్యమును ధ్యానించుట కొరకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకున్నాడు. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము యెహోవా. నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికించుము. దుష్కార్యములు చేయువారు నీ ధర్మశాస్త్రములను త్రోచివారు నా యొద్ద సమీపించి ఉన్నారు. యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు. నీ ఆజ్ఞలు సత్యమైనవి. నీ శాసనములు నీవు నిత్యముగా స్థిరపరిచితివి. నేను పూర్వము నుండి వాటి వలనే తెలుసుకుని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. నేను ధర్మశాస్త్రమును మరచువాడును కాను. నా శ్రమను విచారించి నన్ను నీ ఆజ్ఞలు మర్చిపోను, నీ శాస్త్రాలను మర్చిపోను, ధర్మశాస్త్రములు నేను మర్చిపోను. నన్ను శ్రమ నుంచి విడిపించు ప్రభువా. శ్రమ ఉంది, బాధ ఉంది, ఇరుక్కుంది. అవి తొలగింపబడ్డానికి ఏం చేయాలి? దేవుణ్ణి మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. ఏం చేయకూడదు? దేవుని మర్చిపోకూడదు. ఖచ్చితంగా దేవుడి జ్ఞాపకం వస్తాడు. ఎప్పుడు? శ్రమ ఉన్నప్పుడు, ఇరుకున్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు, ఆశ ఉన్నప్పుడు, కోరుకున్నప్పుడు దేవుడి జ్ఞాపకం వస్తాడు. అవి తీరిన తర్వాత దేవుడి శాస్త్రాలు జ్ఞాపకం రావు. దేవుడి శాస్త్రాలను జ్ఞాపకం తెచ్చుకోం. ధర్మశాస్త్రాన్ని మర్చిపోతాం. దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించాం. బాగోలేనప్పుడు చెప్పిన మాటలను కూడా మనం మర్చిపోతాం. మనకు అవసరం లేదు. మన శరీరం ఆ రీతిలో దేవునికి దూరం చేస్తుంది. శరీర ఆలోచన చేస్తాం. మన శరీరమును దేవునికి కాకుండా లోకానికి అంకితం చేస్తాం. మన అవయవాలు పాడై ఉంటే, అవయవాలు పాడై ఉంటే ఏమవుతాం చెప్పండి? ఒకవేళ ఒక కిడ్నీ బాగోలేదు, పోయింది, ఏం చేస్తాం? రెండో కిడ్నీ బాగా కాకుండా అన్నట్టుగా జాగ్రత్త పడి డాక్టర్ దగ్గరికి వెళ్తానే ఉంటాం. వెళ్ళమా? ఇంకా ఆ కిడ్నీ బాగా కాదు, కిడ్నీ మార్పిడితే తప్ప కిడ్నీ బాగా కాదు. ఇంకా కిడ్నీ బాగలేనంత వరకు డాక్టర్ దగ్గరికి వెళ్తానే ఉండాలి. కానీ మన దేవుడు ఏం చేస్తాడు? కిడ్నీ బాగు చేసేస్తాడు. ఏం చేసేస్తాడు? కిడ్నీ బాగు చేసేస్తాడు. బాగు చేసిన వెంటనే ఇంకేం చేస్తాం? బాగు చేసిన దేవుణ్ణి మర్చిపోతాం. ఈరోజు ఒక షుగర్ వ్యాధి ఉందనుకోండి, ఏముంది? ఎక్కడ సువార్తక్క ఉందా? కొంచెం పైకి ఎత్తారు అట్లా. ఏముంది? షుగర్ వ్యాధి ఉంది. నెల రోజుల క్రితం 228 షుగరు. జూన్ నెల 10వ తారీఖున 228 షుగర్. జూలై నెల 10వ తారీఖున 108 షుగర్. ఏమైంది? పోయింది. షుగర్ బాగా అయిపోయింది. కానీ ఏం చేస్తాం ఇప్పుడు? అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే నెల రానైనా, వారం రానైనా, చెక్ చేసుకొనైనా, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత డబ్బు కట్టునైనా, మళ్ళీ ఇన్ని మాత్రలు ఇస్తానైనా, పలానా చోట వేసుకొనైనా, పలానా రోజు వేసుకొనైనా, ఇది తినొద్దునైనా, అది తినొద్దునైనా, అక్కడ ఉండొద్దునైనా, ఇక్కడ ఉండొద్దునైనా, ఎక్కువసేపు కూర్చోవద్దునైనా, ఎక్కువసేపు నిలబడుకోవద్దునైనా, ఎక్కువసేపు పని చేయొద్దునైనా, ఎక్కువసేపు నిద్రపోవద్దునైనా, అన్ని న్యాయాలు చెప్పి ఆఖరిగా డాక్టర్ పంపిస్తాడు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన వెంటనే షుగర్ జబ్బు బాగా అయిపోతుంది. రామ్మా, గంట సేపు కూర్చోమ్మా, వాక్యం వినమ్మా, వాక్యానుసారంగా జీవించమ్మా, మరి ప్రార్థన గంట సేపు చేయమంటే ఆహా అదే తినాలి, ఇదే తినాలి, ఇట్లా ఉండాలంటే లేదు. మనం మర్చిపోతాం. షుగర్ వ్యాధి వచ్చింది, పోయింది, దాంతో మనకు పడలేదు. అదే ఉంటే డాక్టర్ చెప్పినట్టుగా మనిషి ఖచ్చితంగా వింటాడు. అయ్యో తినక మునుపు ఒకటి, తిన్న తర్వాత ఒకటి, మర్చిపోతే మళ్ళీ షుగర్ వచ్చేస్తుంది, కళ్ళు తిరిగిపోతాయి, కాళ్ళు మంటలు వచ్చేస్తాయి, నడుము నొప్పులు వచ్చేస్తాయి, మరి తెల్లగా తిరిగిపోతాం. ఎన్ని బాధలు. టైం టేబుల్ ఏమాత్రం కూడా మనం అదే శుక్రవారం 10 గంటలకు ప్రార్థన అంటే లేదు పాస్టర్ గారు, వస్తున్నానండి 10 గంటలకు అంత ఆటోకే. ఆటో వాళ్ళు లేట్ అండి. ఎవరు లేటు? మనం వచ్చేది 10 గంటలకు ఆటో దగ్గర కాబట్టి ఆటో వాళ్ళు లేట్ అంటే కానీ మనం లేట్ అని ఎప్పుడు చెప్పాం. ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకరోజు మర్చిపోయినా డాక్టర్ గారు అంటామా? మాత్ర చెప్తామా? ఒక గంట సేపు లేట్గా వేసుకుంటానని చెప్పాం. కానీ అవన్నీ జరిగితే మాత్రం అలాగా ఉంటాం, ఇది జరిగితే మాత్రం ఇలాగా ఉంటాం. కానీ ఈరోజు వాక్యం చెప్తుంది, నువ్వు నన్ను బ్రతికించు ప్రభా. హల్లెలూయా. ఏం చేయి ప్రభా? ఏం చేస్తాం బ్రతికిస్తే? నీ కృప చొప్పున నన్ను బ్రతికిస్తే నీ శాస్త్రాలు నేను అనుసరిస్తా. నా ప్రార్థనను ఆలకించి నాకు ఉత్తరం ఇస్తే నీ యొక్క అడుగు జాడల్లో నేను నడుస్తాను. ఎందుకు నన్ను బ్రతికించాలంటే నీ శాస్త్రాలు వినుట కొరకు, నీ ఆజ్ఞ ప్రకారం నడుచుట కొరకు, నీ కొరకు జీవించుట కొరకు, నిన్ను తప్పనిసరిగా ధ్యానించుట కొరకు, నీ వాక్యమును ధ్యానించి తెల్లవారుజామున లేచి నీకు మరపెట్టుడు కొరకు, నువ్వు చెప్పినది వినుట కొరకు, నువ్వు చెప్పిన విధముగా నడుచుట కొరకు. ఆత్మీయంగా నీరసం వచ్చినా, శారీరకంగా నీరసం వచ్చినా ఏం చేయాలి అంటే, ఆధ్యాత్మికంగా నీరసం ఉన్న వారు ఇక్కడ కొందరు గలరు. ఒకప్పుడు ఆత్మీయంగా ఉన్న వారి కొరకు నేను గుర్తు చేస్తున్నాను. మొదటిగా వచ్చినప్పుడు గంట సేపు నిలువు మోకాలు వేసుకునే మోకాలు ఇప్పుడు 5 నిమిషాలు మోకాలు వేసుకునే లోపల వంగదు. ఏమైపోయింది?
శరీరాన్ని నీరసమా, ఆత్మకు నీరసం అంటే రెండింటికి నీరసమే. ఆత్మకు నీరసం వస్తే తప్పనిసరిగా శరీరానికి కూడా నీరసము వచ్చేస్తుంది. ఆత్మగాను దృఢముగా ఉంటే శరీరం మన మీద జయించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఆత్మ కంటే శరీరం ఎప్పటికీ గొప్పది. కానీ దృఢ నిశ్చయిత హృదయములో ఉండి నా ఆత్మ బలముగా ఉన్నదంటే నేను ఎప్పుడు బలహీనుడునో శారీరకంగా, ఆత్మీయంగా నేను అప్పుడు బలవంతుడు. ఆత్మీయంగా నేను బలముగా ఉన్నప్పుడు నా శరీర బలహీనతలు నాకు అగుపించవు. ప్రభు సన్నిధిలో, ప్రభు సముఖంలో మనం ఉండగలిగి, ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క పేరిట మనం మొరపెట్టగలిగి ఉంటే మన జీవితంలో ఉంటున్న బలహీనతలన్నీ కూడా ఆత్మీయముగా మనకు బలముగా మార్చబడతాయి. ప్రేమితులరా, కానీ దావీదుకు ఆత్మీయ నీరసమా, శారీరకమైన నీరసమా? ఇక్కడ శారీరకమైన నీరసం కలిగిన వారు గలరు. శారీరకమైన నీరసం అధికారి దాసుడికి, శతాధిపతి దాసుడికి, వాడికి వ్యాధి, జబ్బు చేసి మంచం పట్టి ఉన్నాడు. యేసుప్రభుల వారి దగ్గరికి అధికారి వచ్చి, ప్రభా నువ్వు మాట సెలవిస్తే నా దాసుడు బాగుపరచబడతాడు. దావీదంటున్నాడు, నీ వాక్యము చేత నీవు నన్ను బ్రతికించు ప్రభా. వాక్కు బ్రతికిస్తుంది, మాట బ్రతికిస్తుంది. దేవుని యొక్క స్వరం మనసుని సజీవముగా ఉంచుతుంది కనుక వెంటనే దేవుడు సెలవివ్వంగా దాసుడు బాగుపడ్డాడు. యాయీరు కుమార్తె చనిపోయింది. చనిపోయిన సంగతి ఒకడు మధ్యలో వచ్చి వార్త చెప్పాడు. యాయీరు భయపడుతున్నాడు. యేసుప్రభులు వారు చెప్పారు, యాయీరు నమ్మిక మాత్రం ఉంచము, నువ్వు భయపడవద్దు అన్నాడు. యాయీరు కుమార్తె చనిపోయి 12 సంవత్సరాలు చిన్నది శవమైంది. యేసుప్రభులు లోపలికి వెళ్ళారు. చిన్నదనా లెమ్మనగా ఆ చిన్నది లేచి కూర్చొని మాటలాడా సాగినది. చనిపోయిన చిన్నది బ్రతికిపోయింది. శారీరకమైన శవం బ్రతికిపోయింది. ఆత్మికమైన శవాలు కొలలు గలవు. కానీ దేవుని యొక్క వాక్కు దగ్గరకు వస్తే ఆ శవం మళ్ళీ తరిగి సజీవముగా మార్చబడిపోతుంది. పైన రోజున మేము తారక రామ కాలనీకి వెళ్ళాం. అక్కడ ఒక సహోదరి ఉంది, చాలా ఆత్మీయురాలు. ఎంత ఆత్మీయురాలంటే ఒకప్పుడు నేను పరిచయం చేసేటప్పుడు ఒంటరిగా తాను తన కుమార్తె నాకు తోడుగా వచ్చి పరిచయం చేసేవాళ్ళు. విలేజ్లు తిరిగి నడకతో. ఈరోజు మనకు ఆటో ఉంది, ప్రయాణాలకు బస్సులకు ఛార్జీలకు ఉన్నాయి, రకరకాలుగా. నేను పరిచయం చేసేటప్పుడు కోడూరు ప్రాంతంలో ఏం ఉండవు. డొక్కోట సైకిల్ ఒకటి బాడికి తీసుకొని తొక్కుంటా పోవాలి. ఎన్ని ఊర్లు వస్తే అన్ని ఊర్లు మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ సాయంకాలం 6 గంటల వరకు మళ్ళీ తొక్కుంటా వచ్చి ఎన్ని ఊర్లు తిరగలితే అన్ని ఊర్లు పరిచయం చేస్తూ వచ్చేవాళ్ళం. కొద్ది రోజుల తర్వాత మరి ఒక సహోదరు నాకు పరిచయం అయింది. వాళ్ళ కుమార్తె ఇద్దరు కలిసి నాతో కూడా పరిచయకు వచ్చేవాళ్ళు. పాస్టర్ గారు మేము కూడా వస్తామండి, పరిచయం చేస్తామండి అని బాగా పరిచయం చేసేవాళ్ళు. దాదాపుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక 25 గ్రామాలకు మేము సువార్తను ప్రకటించగలిగాం. అలాంటి సువార్త ప్రకటించిన సహోదరి ప్రస్తుతానికి ఆత్మీయంగా లేదు. అంత ఆధ్యాత్మికమైన బలము కనబడడం లేదు. గత కొన్ని రోజులుగా నేను తారక రామ కాలనీకి ప్రార్థనకి వెళ్తున్నాను. ప్రార్థనకి వెళ్తున్నప్పుడు మరి ఏమనుకున్నదేమో అక్కడికి వచ్చింది. మొదటి వారం ఏం మాట్లాడలేదు. 2వ వారం వాళ్ళ కొడుకు మాత్రమే మాట్లాడాడు. 3వ వారం కూర్చొని కొద్దిసేపు కూర్చున్నారు. 4వ వారం మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేశారు. 5వ వారం నేను చెప్పాను, నన్ను ఎందుకు పంపించాడు తెలుసు. ఇదే 4 గంటల ప్రాంతంలో చైతన్యపురంలో 3వ ఆరాధన పెట్టినా కూడా 60-70 మంది వచ్చి కూర్చుంటారు. ఆదివారం రోజున తారక రామ కాలనీకి నన్ను ఎందుకు పంపించాడంటే ఒకే ఒక కారణం, నిన్ను మళ్ళీ ఆధ్యాత్మికంగా సిగురింప చేయడానికి కొరకే. హల్లెలూయా. మళ్ళీ ఆధ్యాత్మికంగా నిన్ను సిగురింప చేయడం కొరకే. ప్రేమితులనుకుంటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్కు మళ్ళీ మనిషిని బ్రతికిస్తుంది. బ్రతికించడానికి మాత్రమే నిర్జీవమైన శవాలు, ఆధ్యాత్మికమైన శవాలు కొలలగలవు ఇప్పటికీ కూడా సంఘంలో కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఉదయం మోకరించుకుంటే తెల్లారంత వరకు సాయంకాలం వరకు ప్రార్థన చేసే వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ రాత్రంతా మోకరించుకుంటే తెల్లారైంది సంగతి కూడా తెలియకుండా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసే భక్తులు ఉన్నారు ఇక్కడ. కానీ రాను రాజగుర్రం గాడిదైనట్టుగా ఇప్పుడు తెల్లారినే కూడా మెలకువ రాదు. భర్త లేపుతానే కూడా ఇంకో గంట సేపు లేసి మళ్ళా చూస్తాను ప్రార్థన అనే స్థితికి ఈ దిన ముందు భక్తులు తయారయ్యారు. ప్రేమితులు ఏమైంది అంటే ఆత్మీయ శవం, ఆధ్యాత్మికంగా చనిపోయిన నిర్జీవం మనుషులకి వచ్చింది. అందుకని ఆత్మీయంగా నీరసమైపోయిన ఇక దావీదు, నా బ్రతుకు నా ప్రాణము మట్టిని అతుకుపోయింది. ఇది లేచి మోకరించి ప్రార్థన చేయలేని స్థితిలో, వాక్యాన్ని చదవలేని స్థితిలో, వాక్యాన్ని నోటితో చెప్పలేని స్థితిలో, సువార్త ప్రకటించలేని స్థితిలో నీరసమైపోయింది. లేవలేకపోతున్నాను ప్రభా. పాస్టర్ గారు అని చెప్పారు 8 గంటల నుంచి 9 గంటల వరకు ప్రార్థన చేయమని. ఆ 8 గంటల 9 గంటల వరకు ప్రార్థన చేయడానికే సమయము కొత్త గంట. ఏమంట? కడుపులో మంట ఉన్నప్పుడు గంట అయినా 2 గంటలైనా 3 గంటలైనా 4 గంటలైనా 8 గంటలైనా ఆ మంటను భరిస్తాం. ఇప్పుడు దేవుని దగ్గర గంట అంటే మనకు పెద్ద మంట వచ్చేస్తుంది. ఇప్పుడు కాళ్ళ మంట, కన్నుల మంట, ఆఖరిగా శరీరంలో అంతా కూడా మంట వచ్చేస్తుంది. కానీ రావాలంటే ఆ మంట శరీరానికి హాని చేసే మంట కాదు, ఆధ్యాత్మికంగా బలపరిచే
ఆధ్యాత్మికమైన మంట రావాలి, మోకరించాలి, ప్రార్థించాలి, ప్రభువైన క్రీస్తు వారి పేరిట అర్థించాలని దావీదుకు వచ్చిన ఆ యొక్క మంట ఈ దినముందు మనకొస్తే తప్పనిసరిగా ప్రత్యుత్తరం ఇచ్చే శక్తి ప్రభువైన క్రీస్తు వారికి ఉంది. ప్రేమితులరా, ఉన్న ప్రియ సహోదరి సహోదరులరా, బైబిల్ గ్రంథము దావీదు చాలా చక్కగా అన్నాడు, నన్ను బ్రతికించు ప్రభా, నీ కృప చేత నన్ను బ్రతికించు. 88వ వచనం, నీవు నియమించిన శాసనములను నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను బ్రతికించు. ఎంత మంచి ఆలోచన దావీదుకు వచ్చింది. నేను తలాని దానికి బ్రతకాలి ప్రభా. ఎందుకయ్యా దావీదు నువ్వు బ్రతకాలి, ఇంకేం బ్రతికి ఏం సాధిస్తావు అంటే, లేదు ప్రభా, నీ శాస్త్రాలు ఇంతవరకు నేను అనుసరించలేదు, నేను బ్రతికి నీ శాస్త్రాలను అనుసరించాలి, నువ్వు చెప్పినట్లుగా నేను ప్రవర్తించి నీతిమంతుల గుంపులో నేను కూడా చేర్చబడాలి అంటూ నీ శాసనములు అనుసరించినట్లు నీవు నన్ను కృపచేత బ్రతికించు. శాసనాలు అనుసరించలేకపోయి నిర్జీవం ఉండొచ్చు, ఇప్పుడు నన్ను బ్రతికించే శాసనాలు అనుసరించే వ్యక్తిగా తయారు చేయ ప్రభా. యెహోవా, నేను మిక్కిలి శ్రమ పడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికించు. 149వ వచనం, నీ కృపను బట్టి నా మొర ఆలకించుము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికించుము. 154వ కీర్తన 154వ వచనం, నా పక్షమును వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము, నీ విచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించుము. 159వ వచనం, యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు, నీ కృప చొప్పున ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నీ వాక్యము, నీ ఉపదేశము, నీ బోధ నాకు ఎంతో ప్రీతికరము. మనం ఏం ప్రార్థన చేస్తాం, ప్రభా నాకు మైసూరు పాక్ అంటే చాలా ఇష్టం, ఈ వ్యాధి వచ్చినప్పటి నుంచి తినలేకపోతున్నాను, ఈ వ్యాధి చేసి ఆ మైసూరు పాకు తినేటట్టుగా తయారు చేయ ప్రభా. యాపిల్ పండు అంటే నాకు చాలా ఇష్టం, యాపిల్ పండు తినలేకపోతున్నాను, అది చూసినప్పుడల్లా నా నోరు ఊరుతూ ఉంటుంది, దాన్ని తినడానికి జబ్బులు బాగు చేయ ప్రభా. ఇవి మనం కోరుకునే కోరికలు. ప్రేమితులరా, శారీరక శరీర విషయమై మనస్కరించరు, ఆత్మానుసారులు ఆత్మ విషయమై మనస్కరించరు. ఆత్మానుసారుడైన దావీదు అంటున్నాడు, ప్రభా చిత్తగించుము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతిగా, చాలా ఇష్టం ప్రభా, నీ వాక్యము నాకు చాలా ఇష్టం. నువ్వు చెప్పేది నాకు చాలా కష్టం పాస్టర్ గారు, అంతా నా గురించే చెప్తాను. ఏంటి నువ్వు చెప్పేదంతా నా గురించేయా, వచ్చినప్పటి నుంచి చూస్తాను నేను నా గురించే చెప్తాను. ఒకరు కాదు, కూర్చొని వాళ్ళందరూ అదే మాట అంటారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది, కానీ మిగతా వాళ్ళైతే కోపడతారేమో, కానీ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అబ్బా, దేవుడు వీరితో మాట్లాడాడు. అవును, దేవుడు ఎవరితో మాట్లాడతాడు, వచ్చిన వాళ్ళతోనే మాట్లాడు. నీకు ఏం ప్రీతి, దేవుని యొక్క వాక్యం అంటే ప్రీతా, లోకములో ఉన్న స్థితి అంటే ప్రీతా, దేవుని సన్నిధిలో ఉండటమో ఇష్టమా, లోకములో ఉండటం ఇష్టమా? బాగు చేస్తే బ్రతికితే ఏం చేస్తావు, నీ ఆశ నెరవేరితే నువ్వేం చేసుకోవాలనుకుంటున్నావు, నీ కూతురు బ్రతికించుకోవాలనుకుంటున్నావే కానీ నువ్వు దేవుళ్ళ బ్రతకాలని ఆశ నీకు లేదా? నీ కొడుకును బ్రతికించుకోవాలనుకుంటున్నావే కానీ నీ ఆత్మ దేవుళ్ళ బ్రతకాలన్న ఆశ నీకు లేదా? నీ ఇంటిని బ్రతికించుకోవాలనుకుంటున్నావు కానీ నీ హృదయం అనే ఇంటిని బ్రతికించుకోవాలని ఆశ నీకు లేదా? లోకంలో బ్రతుకోవాలనుకుంటున్నావు కానీ పరలోక రాజ్యములో ప్రభువుకి ఇష్టకరముగా బ్రతకాలని ఆశ నీకు రాలేదా? అయితే బైబిల్ చెప్తుంది, నువ్వు బ్రతకాలి అంటే ఎందుకు బ్రతకాలి అన్న క్వశ్చన్కు సమాధానం బైబిల్ అని చెప్తుంది, నీ కృప చొప్పున నీవు నన్ను బ్రతికించుము ప్రభా. ఎందుకు? నీ శాస్త్రములు అనుసరించుటకు, నీ వాక్యమును ధ్యానించుట కొరకు, నీ ఆజ్ఞలు పాటించుట కొరకు, నీ అనుసారంగా నేను నడుచుట కొరకు, నీతో నిత్యము ఉండుట కొరకు, నువ్వు చెప్పినట్టుగా నడుచుట కొరకు, నీ ఉపదేశములు నేను వినుట కొరకు, నీ యొక్క ఆజ్ఞలు నేను శిరస గ్రహించుట కొరకు, తెల్లవారుజామున లేచుట కొరకు, నీకు మొరపెట్టుట కొరకు, ఆ మొరను నీ వింటావు అని విశ్వసించుట కొరకు, విశ్వసించి వాటిని పొందుకునేట కొరకు, పొందుకొని వాటిని సాక్షిక్రమముగా అందరికీ పంచుట కొరకు నీవు నన్ను బ్రతికించుము ప్రభా. దేవుని మహిమ కలుగాక. ఆత్మీయంగా ఉంటున్న నా ప్రియ సహోదరులకి ఆత్మీయంగానే ఆలోచించండి. తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థనలకు అన్నిటికీ సమాధానము ఇస్తాడు. బ్రతికిస్తే, కుష్ఠరోగం బాగైతే ఏం చేస్తావు? వ్యాధి బాగైతే ఏం చేస్తావు? తొమ్మండగురు అస్సలు కనబడలేదు. ఒక్కడే వచ్చాడంట, యేసయ్య నీకు స్తోత్రం ప్రభా. పాదాల దగ్గర వంగి నమస్కారం చేసి, ప్రభా నీకు కృతజ్ఞతలు తండ్రి, నీవే నన్ను స్వస్థపరిచితువు గనుక ఇదిగో నీకు నేను వందనాలను చెల్లిస్తున్నాను. ఇదిగో నా అడుగులు నీ వెంట నడిపిస్తాను, నా చూపులు నీ వైపుకే చూసేటట్టుగా సిద్ధపరచుకున్నాను. నేను నీతోనే, నన్ను బాగు చేసినందుకు నీకు ఈ లోకమంతా సాక్ష్యం చెప్పేటట్టుగా నేను అందరికీ ఆ విషయాన్ని తెలియచేస్తాను ప్రభా అంటూ ఒక్కడ మాత్రమే కృతజ్ఞత కలిగి వచ్చాడు. తొమ్మండుగురెక్కడా?
యేసుప్రభుల వారికి క్వశ్చన్, వారికి బాగు కాలేదా? అయింది. వారి ప్రార్థన దేవుడు వినలేదా? విన్నాడు. వారి సమాధానం రాలేదా? వచ్చింది. వారి శుద్ధత కలగలేదా? కలిగింది. వారికి స్వస్థత అందలేదా? అందింది. వారు సంతోషముగా లేరా? ఉన్నారు. కానీ ఉన్న చోటు వేరే, ఉన్న ప్రదేశం వేరే. వారు బాగు చేసుకుని వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు తెలదు. ఒక్కొక్కడు ఒక్కో చోటుకి వెళ్ళి ఉంటాడు. కానీ ఒక్కడ మాత్రం యేసు ప్రభు దగ్గరికే వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతిమంతుడు ఏమయ్యాడు? నీతిమంతుడు. వీడికి జబ్బు బాగైంది, దేవుని మహిమపరిచాడు. వాళ్ళకి జబ్బు బాగైంది, వారు దేవుని మహిమపరచలేక కృతజ్ఞత లేని జనాంగం. ఏ జనాంగము? కృతజ్ఞత లేని జనాంగం. బాగు చేసే దానికి కృతజ్ఞత లేని జీవితాన్ని ఏదైనా మంది విశ్వాసులు జీవిస్తున్నారు. ప్రేమితులారా, నన్ను కూడా బ్రతికించు ప్రభా, నా ప్రాణము మట్టిని అత్తుకున్నది. దయచేసి నీ ప్రాణము కూడా ఇప్పుడు మట్టిని అత్తుకున్నది. నీ సమస్య, నీకున్న బాధ, నీకున్న ఇరుకు, నీకున్న ఇబ్బంది, నీకున్న ఈ వేదన, నీకుంటున్న కన్నీరు, నీకుంటున్న దుఃఖం, నువ్వు పడుతున్న ఆవేదన అంతా నిన్ను మట్టికి అత్తుకునేటట్టుగా తయారు చేస్తుంది. కానీ వాటి నుంచి విడిపించే శక్తి నా దేవునికి ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాటి నుంచి విడిపించే శక్తి నా దేవునికి ఉంది. విడిపిస్తే ఏం చేస్తామన్న క్వశ్చనే ఈ వర్తమానం యొక్క ఉద్దేశం. విడిపించే శక్తి నా దేవునికి ఉంది. విడిపింపబడిన తర్వాత నువ్వేం చేస్తావు? తమ్మండుగురులాగా లోకంలోకి వెళ్ళిపోతావా? ఆ ఒక్కడు కృతజ్ఞత కలిగిన సమరయుడిలాగా ప్రభు అయిన క్రీస్తు వారికి కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తిగా తయారు చేయబడతావా? దేవుని శాస్త్రాలను అనుసరించడానికి ఇష్టపడతావా? దేవుని శాస్త్రాల కొరకు కాదు నాకు స్వస్థపరిచింది, బాగు చేస్తున్న దేవునితో ఒకసారి ఉంటా లేకపోతే ఇంకోసారి ఉండను అంటూ లోకంలోనికి వెళ్ళిపోయేటట్టుగా తీర్మానం చేసుకుంటావా? దయచేసి దావీదు, కొరహు, యాయిరు, అధిపతి, కనాను స్త్రీ, కుష్ఠరోగులు అందరూ కోర మొరపెట్టింది ఒక్కటే, మా మొరను ఆలకించి మమ్మల్ని బ్రతికించం ప్రభా, మా ప్రార్థన స్వీకరించి మాకు ప్రత్యుత్తరము ఇవ్వండి ప్రభా, అప్పుల సమస్య మాకుంది, దీన్ని తీర్చండి ప్రభా. తీరిస్తే ఏం చేస్తావు? అమ్మా బలి చెప్పారు సిస్టర్, అప్పుడు తీర్చాడు కానీ అప్పుడేదో ₹1,00,000 ఉంది, ఇప్పుడేదో ₹4,00,000 మళ్ళీ జోడింపబడ్డాయి, ఇది కూడా తీరుస్తాడు దేవుడు. ఇంకొక క్వశ్చన్ తెస్తాం, ఇంకొక సమస్య తెస్తామే కానీ కృతజ్ఞత సంగతి మనము మర్చిపోయి ఉంటాం. దీనికి కృతజ్ఞత లేకపోవటం వలనే అది అంతంతై అది ఆకాశం అంతై మనల్ని ఆత్మహత్య చేసుకునేటట్టుగా తయారు చేస్తుంది. ప్రేమితులారా, ఒకటి నీకు దేవుడు చేస్తే దాని కృతజ్ఞత లేకపోతే రెండో దాని కొరకు నువ్వు అన్వేషించిన ప్రయోజనము ఉండకపోవచ్చు. అందుకని మొదటిగా తీర్మానం చేసుకుందాం, నీ శాసనాలు నేను అనుసరిస్తాను ప్రభా. ఏం చేస్తాను? నీ ఆజ్ఞ ప్రకారము నేను అనుసరిస్తా. ఈ రోజు నేను తెచ్చిన విన్నపం నువ్వు ఆలకించు ప్రభా. నీ ఆజ్ఞ నేను పాటిస్తాను ప్రభా. ఈ రోజు నేను తెచ్చిన మొరను నువ్వు ఆలకించు ప్రభా. నన్ను బ్రతికించు ప్రభా. నా బ్రతుకు దినముల్లో నీకు సాక్షిగా జీవిస్తాను ప్రభా. నా ఆయాసమును తొలగించు ప్రభా. నీకు నిత్యము కూడా నీ ధ్యానమును, నువ్వు చేసిన ఉపకారములు నేను ధ్యానిస్తూ నీకు మహిమ తెస్తాను ప్రభా. నీవు నీ శాస్త్రములు నాకు తెలియచేస్తే వాటిని నేను అంగీకరించి అనుసరిస్తాను ప్రభా అన్న మనస్తత్వము ఏ మనిషికైతే దావీదులాగా ఉంటుందో వారి యొక్క అందరి ప్రార్థన నా దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. నువ్వు చచ్చిన శవము, ఆత్మీయముగాను శారీరకంగాను ఏమైనా కూడా కానీ నేను బ్రతికించే శక్తి నా దేవునికి ఉంది. నువ్వు నీరసించిపోయిన ఓ రకమైన శరీరము లేక ఆత్మవు, కానీ నా దేవుడు నిన్ను తప్పనిసరిగా బ్రతికించే శక్తి ఉన్నది. చనిపోయిన లాజరును బ్రతికించాడు, చనిపోయిన యాయరు కుమార్తెను బ్రతికించాడు, సావసిద్ధమైన అధికారి దాసుని బ్రతికించాడు, సావసిద్ధమైన కానాను స్త్రీ కుమార్తెను బ్రతికించాడు. సావడానికి సిద్ధపడిన దావీదు యొక్క మరణ కూడా ఆలకించాడు, తిరిగి బ్రతికించాడు. నన్ను బ్రతికించు ప్రభా, మమ్మల్ని బ్రతికించు ప్రభా, మాకు బ్రతుకులు కలగ చేయి ప్రభా అని కొరహు కుమారులు ప్రార్థిస్తే దేవుడు వారిని కూడా బ్రతికించాను. కుష్ఠరోగులు అడిగినా బ్రతికించను, నువ్వు అడిగినా దేవుడు బ్రతికిస్తాడు. వారందరి ప్రార్థన ఆలకించినట్టుగా నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. కానీ ఆలకించిన తర్వాత నువ్వేం చేస్తావు అన్నదే ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే శక్తిని కుంటే తప్పనిసరిగా ఈ దినపు ప్రార్థనే నా దేవుని సన్నిధికి వెళ్తుంది. కానీ భవిష్యత్తులో విన్న తర్వాత నువ్వు అతిక్రమించవద్దు, ఆజ్ఞను మితివేరవద్దు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించవద్దు, సహాయం చేసిన దేవునికి కృతజ్ఞత చెల్లించకుండా మానవద్దు, దేవుని యొక్క ధర్మశాస్త్రమును అంగీకరించకుండా విడవద్దు. దేవుడు బ్రతికించిన తర్వాత ఆయన ఎత్తుకుని జీవించే మనస్తత్వం నీకొస్తే చాలు. ఇది ఒక సేవకుడుగా నా ఆశ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆకాంక్ష. బహురించుకుందాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. నేను నీకు ఇష్టకరంగా జీవించాలి, నీ శాసనములు అనుసరించి జీవించాలని తీర్మానం అనుకుంటే, నేను చెప్పిన వాక్యం నిన్ను ప్రశ్నించుంటే,
దేవుని యొక్క ఉపదేశము నిన్ను జవాబు కోరుతూ ఉన్నట్టయితే ఈ రోజు నుంచైనా ప్రభా నన్ను నా చేపట్టుకో, నీకు మహిమకరముగా కుష్ఠరోగలాగా నీకు కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తిగా ఉంటాను. దావీదులాగా ఆశిస్తున్నాను ప్రభా. ప్రార్థన చేయబోతున్నాను. ఇంటికి వెళ్ళే వాళ్ళ కొందరికి, ఈ వారములో కొందరికి, రాబోయే ఆగస్టు 15 లోపు మరికొందరికి దేవుడు సమస్యకు పరిష్కార మార్గం చూపబోతున్నాడు. ఇప్పుడే కొందరికి, ఇంటికి వెళ్ళే లోపల కొందరికి, ఈ వారములో కొందరికి, ఆగస్టు 15 తారీఖు లోపల మరికొందరికి నా దేవుడు సమస్యకు పరిష్కారం చూపబోతున్నాడు. కానీ నా దేవునికి నువ్వేం చేయబోతున్నావో తీర్మానం చేసుకున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధురానికి వందనాలు, సర్వశక్తిమంతురానికి స్తోత్రాలు. చేతులపైకెత్తిన ప్రియ బిడ్డలందరినీ బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇక్కడే మీ సమస్యకు పరిష్కార మార్గం చూపించేందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆ కొందరిని బట్టి నీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంటికి వెళ్ళే లోపల, ఇంటికి వెళ్ళే సందర్భానికి వీరి సమస్యలకు పరిష్కారం మీరు చూపించబోతున్నారు తండ్రి. వారిని బట్టి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వారు ప్రాణం మట్టినెత్తుకునేటుండగా, అది జీవ శమమైనటుండగా, ఆ శవాన్ని సజీవముగా యాయల కుటుంబంలో మీరు లేపినట్టుగా నా తండ్రి వీరి యొక్క ఆలోచనలు, వీరి కోరికలను నా తండ్రి వీరి ప్రాణము నీరసమైపోయింటుండగా, ఆ నీరసమైన ప్రాణమునకు మీరు నా తండ్రి ఊటలు పుట్టించి, నా తండ్రి మంటను పుట్టించి, అది నా తండ్రి తిరిగి సజీవముగా యాయల కుమార్తె లేసినట్టుగా వీరిని మీరు లేపుతూ ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ కృప గొప్పది ప్రభా. మీ శ్రేష్టమైన కృప మహాకృప గొప్పది ప్రభా. మీ కృపను బట్టి దీన్ని మరి బ్రతికిస్తున్నందుకు మీకే మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నా తండ్రి ఈ వారములో వీరిని బాగు చేస్తున్నందుకు నీకు వందనాలు. కుష్ఠరోగులు వెళ్ళొచ్చి ఉండగా తండ్రి, కుష్ఠరోగులు వెళ్ళొచ్చి ఉండగా ఆ 10 మంది కుష్ఠరోగులు యొక్క శరీరము బాగైనట్టుగా నా తండ్రి వీరి సమస్యలన్నిటికీ కూడా, వీరి ఇరుకులన్నిటికీ కూడా, వీరి ఇబ్బందులన్నిటికీ కూడా మీరు పరిష్కార మార్గము ఈ వారములో చూపిస్తే మీకు మహిమ తెచ్చుకుంటున్నందుకు నీకే మహిమ తెస్తున్నాం. తొమ్మండుగురులాగా కాక ఆ ఒక్కడిలాగా వీరు మీకు మహిమ తెచ్చేవారుగా, మీకు ఘనత తెచ్చేవారుగా, మీకు కృతజ్ఞతలు చెల్లించేవారుగా వీరందరిని మీరు తయారు చేసి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఆగస్టు 15వ తారీఖున నా తండ్రి ఈ శుక్రవారం చేసిన ప్రార్థన ద్వారా, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నా తండ్రి వీరు సాక్షులుగా తయారు చేసి నా తండ్రి నెల లోపల వీరికి మీరు చేయబోతున్న మేళలు ఆ దినమందు మేము సాక్షి రూపంలో వినుట కొరకై మీరే సహకారం దయచేసి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మీరు ప్రశ్నించిన ప్రతి ప్రశ్నకు మేము సమాధానం ఇవ్వాలి ప్రభా. మేము అడిగిన ప్రార్థనకు మీరే ఉత్తరం ఇవ్వాలి ప్రభా. సమస్తమును మీకే అప్పగిస్తున్నాం. ఎత్తిన చేతులను మీరే పట్టుకోనండి. వారి హృదయాలనికి సమాధానం మీరే తీసుకురండి. నా మొరను విని నాకు ప్రత్యుత్తరం ఇచ్చితివి అంటూ దావీదు పలికినట్టుగా, నేను మొరపెట్టుగా నా దేవుడు ఆలకించును అని భక్తులు పలకరిస్తున్నట్టుగా మా ప్రార్థన కూడా మీరు ఆలకించి ఎత్తిన చేతులను పట్టుకొని వీరందరికీ మీరు ప్రత్యుత్తరం ఇచ్చినందుకు నీకే మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మట్టిని ఎత్తుకునిటున్న వీరి ప్రాణములు బ్రతికించినందుకు, జీవోత్సవాలుగా మారిన వీరిని సజీవముగా తయారు చేసినందుకు, ఆత్మీయ నీరసం, శరీర నీరసం ఉంటున్న పిల్లలందరినీ కూడా తిరిగి తన సజీవముగా మోడు బారిన మధ్యను సిగురింపజేసినట్టుగా, ఎండమామలలో నీటి ఊటలు పుట్టించినట్టుగా, బండలో నుంచి జీవజలపు నీటిని రప్పించినట్టుగా నా తండ్రి నీ బిడ్డల దేహముల నుంచి, నీ బిడ్డల శరీరంలో బలమును కలిగించి, నీ ఆధ్యాత్మికంగా వారిలో ప్రత్యేకమైన ఉత్సవాన్ని పుట్టించి, పడిపోయిన వారు లేచినట్టుగా, యాయూరు కుమారు బ్రతికినట్టుగా, అతని ఆ యొక్క అధికారి దాసులు బాగుపడినట్టుగా నీ కృప చొప్పున ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరే ఆత్మీయమును శారీరకముగాను బ్రతికించినందుకు, వీరి సమస్యలను, ఇరుకులను, ఇబ్బందులను తీసివేసి మీ మహిమ వీరు కనబర్చి, వీరి వ్యాధులను, వీరి రోగములను తొలగించి, వీరికి స్వస్థత మీరు కలిగించి, వీరందరినీ కూడా మీరు ఈ దిన ముందు సాక్షులు కొందరిని, ఇప్పుడే సాక్షులు కొందరిని, ఈ వారములో సాక్షులు కొందరిని, ఈ నెలలో సాక్షులు కొందరిని మీరు చేయబోతున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మా వ్యక్తులుగా ప్రేమించిన, మా ప్రార్థనలు ఆలకించి స్వీకరించిన, మా మనవులు అంగీకరించిన, మా ఆత్మని అందుకున్న, మాకు ప్రత్యుత్తరమును కలిగించి మమ్మల్ని అందరినీ బ్రతికించిన మా ప్రియ రక్షకుడైన, మా సజీవుడైన,
మా దేవదేవుడైన నిరంతరము తరతరములుగా ఉంటున్న మా మరణ ఆలకిస్తున్నాం, మాకు ఉపదేశిస్తున్నాం, మేము వెళ్ళవలసిన మార్గం సరళం చేస్తున్నాం, మాకు ధర్మశాస్త్రాన్ని అందిస్తుంటున్నాం. మా ప్రియ దేవుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.